హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. షేక్ బాజీ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సింగళూరు శాంతి ప్రసాద్ జనసేన నాయకులు, అలాగే లీగల్ సెల్ ప్రతినిధి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గోశాల శ్రీనివాస్ హైకోర్టు అడ్వకేట్, రాజ్యాంగ నిపుణులు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వివిఆర్ కృష్ణంరాజు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో నర్రా శ్రీనివాసరావు హైకోర్టు అడ్వకేట్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ఒక గత 10-15 రోజులుగా లేదంటే గత నెల రోజులుగా ఒక కీలకమైనటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. అది సుప్రీంకోర్టు పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది, తప్పుబడుతోంది, కోర్టు ధిక్కరణకి రెడీ అంటోంది. అదేంటి అంటే ట్రిబ్యునళ్లకు సంబంధించినటువంటి నియామకం ఏళ్ల తరబడి పెండింగ్లో పడిపోయింది. దాంట్లో ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు. మీరు వింటారా లేకపోతే కనుక ఉత్తర్వులు ఇవ్వమంటారా అని ప్రశ్నిస్తోంది. అదే సందర్భంలో కొత్తగా ట్రిబ్యునల్లకు కొంతమందిని నియమించడం జరిగింది. ఆ నియమించిన వాళ్ళ మీద కూడా అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. 14 రోజుల్లోపు, 2 వారాల్లోపు అఫిడవిట్ వేస్తామంటే అఫిడవిట్ కాదుగా మాకు కావాల్సింది చర్యలు కావాలి అని తేల్చి చెప్తూ, లేదంటే ఏం చెయ్యాలో మేము అది చేసి చూపెడతామంది. ఇది మోడీ సర్కారు అహంకారం కారణంగా ఎదురవుతున్నటువంటి సమస్య, లేదంటే వ్యవస్థల మధ్యన, రాజ్యాంగ వ్యవస్థల మధ్య వచ్చిన సంఘర్షణగా చూడాలా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా శాంతి ప్రసాద్ గారు ఏమంటారు? శాంతి ప్రసాద్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది, ఒకసారి ఆన్ చేయండి. వినపడుతుందా సార్? ఇప్పుడు వినపడుతుంది. వినపడుతుందా? సాయి గారు, మీకు ప్యానల్లో ఉన్న న్యాయవాద మిత్రులకు, అలాగే పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. ఇది చారిత్రక నేపథ్యం 1950 నుంచి ఉన్నదండి. ఈ రోజు ఒక కొత్తగా వచ్చిన టస్సలు కాదు ఇది. జ్యుడిషియరీ వర్సెస్ లెజిస్లేచర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ అనే ఆస్పెక్ట్ లో ఛానల్ నుంచి ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఏకే గోపాలన్ కేసు దగ్గర నుంచి మొదలైందంటే 1952 నుంచి రాజ్యాంగం వచ్చిన తర్వాత హక్కులు అనేది ఎట్లా ఉండాలి, పార్లమెంట్ యొక్క పరిధులేంటి, చట్టాలు చేయటంలో జ్యుడిషియరీకి ఉన్న రోల్ ఏంటి, జడ్జెస్ కున్న పవర్స్ ఏంటి అనే ఆస్పెక్ట్ల మీద ఈ యుద్ధం చాలా నుంచి నడుస్తూ ఉంది. దగ్గర దగ్గర ఒక 70 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది. ఇందులో ఏంటంటే రాజ్యాంగం గొప్పదా, పార్లమెంటు గొప్పదా, లేకపోతే న్యాయ వ్యవస్థ గొప్పదా అనే ప్రశ్నలు మొదట్లో విపరీతంగా తీవ్రమైన భావజాలంతో నడిచినాయండి. ఆ టైంలో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఏకే గోపాలం కేసులో పార్లమెంట్ చేసే చట్టాలే అవి వ్యాలిడ్ అవుతాయి, పార్లమెంట్కి అటువంటి పవర్ సంపూర్ణంగా ఉంది అనే కోణంలో తీర్పు ఇచ్చినప్పుడు, ఆ తర్వాత కాలంలో ఏమైందంటే తన యొక్క ధోరణి మార్చుకుంది. ఈ కేశవానంద భారతి కేసు వచ్చేటప్పటికి, మనేకా గాంధీ కేసు వచ్చేటప్పటికి చట్టాన్ని ఏం చేసిందంటే పార్లమెంట్ పవర్ అంత సుప్రీం కాదు, ఏ చట్టమైనా సరే కొన్ని పరిమితులు లోబడి ఉండాలి, దానికి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, అమెరికాలో ఉండే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, దాని ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే కాన్సెప్ట్ కి ఈక్వలెంట్ చేస్తూ ఆ రకంగా తీర్పులు ఇవ్వటం ద్వారా పార్లమెంట్ యొక్క పవర్ ని కొంత కట్టేలు చేయడం జరిగింది చట్టాలు చేయడంలో. తర్వాత వచ్చిన నేపథ్యంలో అసలు ఈ జడ్జెస్ ని ఎవరు అపాయింట్ చేయాలి, సుప్రీంకోర్టుకి హైకోర్టుకి జడ్జిలను ఎవరు అపాయింట్ చేయాలా, ఎవరికి ఎక్కువ పవర్ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఉందా లేదా జ్యుడిషియరీలో చేతిలో ఉందా అనే దాని మీద 3 కేసులు జరిగాయండి. 3 జడ్జెస్ అపాయింట్మెంట్స్ కేసు సరే 3 సందర్భాల్లో జరిగితే, మొదటి సందర్భంలో పార్లమెంట్కే పవర్ ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు జరిగింది. తర్వాత వచ్చేటప్పటికి చీఫ్ జస్టిస్ కూడా కన్సిడరేషన్ తీసుకోవాలని వచ్చింది. 3వ తీర్పు వచ్చేటప్పుడు ఏం చేసిందంటే సుప్రీంకోర్టు కన్సల్టేషన్ అంటే మీరు కన్సల్టేషన్ కాదు, యాక్టివ్ కన్సల్టేషన్ ఉండాలి, చీఫ్ జస్టిస్ కంపల్సరీగా అతని ఒపీనియన్ ఉండాలి, ఒకవేళ ప్రెసిడెంట్ కిను చీఫ్ జస్టిస్ కి గన అభిప్రాయ భేదాలు వస్తే చీఫ్ జస్టిస్ అభిప్రాయమే ఫైనల్ అవ్వాలి అనే ధోరణిలో 3వ జడ్జెస్ కేసు తీర్పులో చెప్పడం జరిగింది. ఇక అక్కడ నుంచి ఈ జడ్జెస్ అపాయింట్మెంట్ ఇష్యూస్ లో ఈ టస్సలు నడుస్తూనే ఉంది. దాని కొనసాగింపే ఇప్పుడు నడుస్తుంది.
ఫైనాన్స్ Right. యాక్ట్ అని 2017 ఏదో చేశారండి. దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది మద్రాస్ బార్ అసోసియేషన్ కేసుల్లో. అందులో ఏంటంటే జుడిషియరీలో ఇంటర్ఫియరెన్స్ గా ఉన్నది, జుడిషియరీ అపాయింట్మెంట్స్ లో కానీ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో కానీ ఇంటర్ఫియరెన్స్ గా ఉన్నదనే ఉద్దేశంలో కొట్టివేయడం జరిగింది. దాన్ని మళ్ళీ ఏం చేశారంటే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వారు మళ్ళీ ఫైనాన్స్ యాక్ట్ అని తీసుకొచ్చారు 2001. అది ఆర్డినెన్స్ స్టేజ్ ఉండగానే మళ్ళీ సుప్రీంకోర్టు స్టక్ డౌన్ చేయడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఇంకొక పని చేయడం జరిగింది, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ అనే ఒకటి పెట్టారండి. అది రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు. ఆ రాజ్యాంగ సవరణ ఒక్క నిమిషం చూసి చెప్తానండి. 124A పర్లేదు పర్లేదు. ఆర్టికల్లో ఉమ్, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ పెడితే దాన్ని కూడా ఏం చేసిందంటే సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. తదనంతరం ఈ ట్రిబ్యునల్ సంబంధించి వచ్చిన ఈ ఇష్యూస్ లో ఈ మద్రాస్ బార్ అసోసియేషన్ సంబంధించిన ఆ కేసుల్లోనూ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మళ్ళీ అదే రకంగా తయారు చేయడంతో చట్టాన్ని ఆమోదించడంతో మళ్ళీ దాన్ని కొట్టివేస్తే మళ్ళీ లేటెస్ట్ గా ఏంటంటే ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ యాక్ట్ 2021 తీసుకొస్తే అక్కడ సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇక్కడ ఈ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఒకసారి ఒక కేసుని సుప్రీంకోర్టు అన్ని కోణాల పరిశీలించి ఇది ఇది చట్టానికి వ్యతిరేకంగా ఉంది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే యొక్క చట్టాన్ని అదే పద్ధతిలో మళ్ళీ యాసిటీస్ గా మళ్ళీ పార్లమెంట్ కు పవర్ ఉందా దాన్ని మళ్ళీ జీవం పోయటానికి ఏ మాత్రం తేడా లేకుండా, ఇది మౌలికమైన ప్రశ్న. అంటే ఒక సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం ఒక చట్టం అనే దాని మీద ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా మళ్ళీ అదే చట్టాన్ని పునరుద్ధరించడం ఇక్కడ తప్పుపడుతుంది. ఇక్కడ ఈ ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ దీనివల్ల ఈ అపాయింట్ అయ్యే చైర్మన్లు కానీ మెంబర్లు కానీ వీళ్ళ అపాయింట్మెంట్, సర్వీస్ కండిషన్స్, టెర్మినేషన్ వీటన్నిటిలో కూడాను కేంద్ర ప్రభుత్వానికి కొద్దిగా అధికారం ఎక్కువగా తీసుకుంది. దాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణిస్తుంది. ఇది ఇప్పుడు నడుస్తున్న చరిత్ర. ఈ నేపథ్యంలో ఈ కేసులు కనుక మనం చూస్తే మనకి విషయాలు అవగాహన అవుతాయి. ఇది 70 ఏళ్ల పోరాటంగా నడుస్తున్నది. ఇక తదుపరి అంశాలు నేను తదుపరి చర్చలో నేను చెప్తానండి. రైట్ రైట్ రైట్. శ్రీనివాస్ గారు, గోశాల శ్రీనివాస్ గారు ఏమంటారు? మీరు చెప్పిన విషయాన్ని మా మిత్రులు జనసేన నాయకులు మళ్ళీ దాన్ని ఉటంకించారు. ఆ విధంగా సమస్యను అక్కడే వదిలేశారు కాబట్టి ఆయన సమస్యని ప్రస్తావించారు. కాబట్టి వీళ్ళ సమస్యని ప్రస్తావించక్కర్లేదు, ప్రజలందరికీ బాగా తెలుసు. మళ్ళా ముఖ్యంగా లాయర్స్ కి, జర్నలిస్టులకి సాయి గారు మాకు ప్రశ్న సంధించారంటే ఆన్సర్ కావాలి. నో ఇన్స్టిట్యూట్ ఈజ్ సుప్రీం. No institute is supreme in parliamentary democratic system as per our constitution. మన కాన్స్టిట్యూషన్ మిగతా దేశాలు ఫాలో అవుతున్నాయి. ఇక్కడ లెజిస్లేటివ్ సుప్రీమా, జ్యుడిషియరీ సుప్రీమా, ఎగ్జిక్యూటివ్ సుప్రీమా అంటే నో ఇన్స్టిట్యూట్ ఈజ్ సుప్రీం. అబ్సల్యూట్ పవర్స్ ఏ ఇన్స్టిట్యూట్ కి లేవు. కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫాలో అవ్వాలి. సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఏం లేవండి, ఇవి డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అంతే. సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఒక ఇన్స్టిట్యూట్ మీద ఒక దానికి ఆధిపత్యం అండర్ ది ప్రజెంట్ ట్రెండ్ ఒకటి ట్రెండ్ సెట్ చేసుకుని మనం ఈ జ్యుడిషియల్ యాక్టివిజం అనే ట్రెండ్ సెట్ చేసుకున్న తర్వాత ప్రతి దాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం లో తీసుకెళ్లిపోదాం అనుకుంటే ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంట్ అన్నది చట్టాలు తయారు చేస్తుంది. చట్టాలు తయారు చేసిన తర్వాత ప్రజల యొక్క ప్రతినిధులు అక్కడ ఉంటారు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు తయారు చేసే చట్టం ప్రజలు చేసిన చట్టం కింద లెక్క. ప్రజలు చేసిన చట్టంలో ఒకసారి సుప్రీంకోర్టు పార్లమెంట్ ఈ సుప్రీం ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బ్రింగింగ్ ది ఎనాక్ట్మెంట్, స్టాట్యూట్ తయారు చేయడానికి, స్టాట్యూట్ అమలు చేయడానికి ఎగ్జిక్యూటివ్. ఈ మధ్యన వ్యత్యాసాలు వచ్చినా సరే న్యాయ సంబంధమైనటువంటి అనుమానాలు కానీ, పేచీలు కానీ, తగాదాలు కానీ, లిటిగేషన్లు వస్తే లిటిగేషన్ తీర్చవలసింది న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ మన కేకే గోపాల్ గారు రెస్పెక్టెడ్ అటార్నీ జనరల్ ఒక ఇన్స్టిట్యూట్ ఇంకో ఇన్స్టిట్యూట్ లకి ఇంట్రూడ్ చొచ్చుకుపోవడానికి అవకాశం ఎక్కడ లేదు. అలా పార్లమెంట్ చట్టాలన్నీ కూడా జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ చేసి, ఎగ్జిక్యూటివ్ పనులు లెజిస్లేటివ్ చేసి,
ఈ ఇద్దరు పనులు జ్యుడిషియరీ చేసి, జ్యుడిషియరీ పనులు తన పనులు తాను మానేసి, లెజిస్లేటివ్ వాళ్ళ పనులు వాళ్ళు మానేసి, ఎవరి పనులు వాళ్ళు చేయాల్సిందే తప్ప పక్కవారి వ్యవహారంలో పక్కవారి కాపురంలో అలా చేసుకోకూడదు అన్నది రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. చాలా స్పష్టంగా చెప్పింది. ఈ మధ్య కాలంలో ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూ, అంటే మనం అంటూ ఉంటారు, ఏమంటే మీకు మనం ఏమన్నా రిట్ వేస్తే కోర్టులో నువ్వు పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, పబ్లిసిటీ కోసం వేస్తున్నావు అని అంటారు అడ్వకేట్లు. అడ్వకేట్ ఇస్ ఎ కోర్ట్ ఆఫీసర్. అడ్వకేట్ సామాన్యుడే. అడ్వకేట్ నువ్వేమన్నా సామాన్యుడిగానే అతీతంగా అనుకుంటున్నావా? కరోనా సందర్భంలో చనిపోయిన అడ్వకేట్లకి నష్టపరిహారం అని ఇస్తారా, ఇవ్వచ్చా, రాజ్యాంగపరంగా హక్కు ఉందా? ఇస్తే బాగుండు అనుకుంటున్నానే ఒక అడ్వకేట్ పిటిషన్ వేస్తే చావతిట్లు తిట్టారు. చావతిట్లు. బయటకు వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకుంటాడని భయం వేసింది నాకు. నీకు హక్కు ఉంది లేదు, ఏ సందర్భంగా ఇవ్వాలి? అలా మీకు అడ్వకేట్లు చనిపోతే కరోనా అంటే బికాజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి దాని ద్వారా ఏమైనా నష్టపరిహారం వస్తే పాపం ఈ కుటుంబాలు పోషింపబడతాయి. వీళ్ళందరూ కూడా మధ్యతరగతి కుటుంబాల నుంచి ఎంకరేజ్ చేస్తున్నాం కదా. ఇది ఉన్నత కుటుంబాలు కాదు, లేదా కోటీశ్వర్ల యొక్క వృత్తి కాదు, లా వృత్తి. సామాన్యుడు కూడా లా వృత్తిలోకి రావాలని ఎంకరేజ్ చేస్తుంటూ వస్తున్నారు వాళ్ళు. పాపం చాలా ఇక్కడ మనకి రక్షణ ఉంటుందని వస్తున్నారు. ఏదో రోడ్డు మీద పడిపోకుండా ఉండడానికి వాళ్ళకి ఏదో సాయం చేయడానికి ఒక అడ్వకేట్ పిల్లి వేశాడు సుప్రీంకోర్టులో. నువ్వు గొప్పవాడవా? ఎవరికన్నా గొప్పవాడివి? మాట నాకు చాలా బాధ వేసిందండి. మనం అనకూడని మాట. ఎవరికన్నా డైవర్ట్ అయిపోతున్నాం. లేదు, అడ్వకేట్ ఇస్ ఎ కోర్ట్ ఆఫీసర్. సబ్జెక్ట్ ఇంతలా చెప్తే నాకున్న ఇబ్బంది, నా బుర్రలో ఉన్న ఇబ్బంది అర్థం అవుతుందండి. నా బుర్ర ఎలా ఆలోచిస్తున్నాను అని. కాబట్టి నేను అనేది ఇప్పుడు మనం టాపిక్ అసలు ఇక్కడ ఈ వ్యవస్థకి సంబంధించి ఎందుకు వచ్చింది? ఇది వ్యవస్థల ఘర్షణ, లేకపోతే కేంద్రం తప్పు చేస్తుంటే దాన్ని ఎత్తి చూపెట్టి శిక్షించడానికి రెడీ అయిందా కోర్టు? అక్కడికే వస్తున్నానండి. ఎవరిని అడ్వకేట్లు కూడా వదలట్లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని అధికారులు ఎక్కడ వదులుతారు? వదలరు. వాళ్ళకి కూడా వాతలు పెడతారు. ఇక్కడ ఈ సందర్భంలో కేకే గోపాలన్ గారు ఏ ఇన్స్టిట్యూట్ గొప్పది కాదని చెప్పడం ఉద్దేశంలో మీరు అక్కడ కలగ చేసుకోకండి, తొంగు చూడకండి, లోపలికి చేయి దాచకండి అని చెప్పారు. చొరబడకండి అని చెప్పారు. ఈవేళ మీరు టాపిక్ పెట్టిన దానికి ఇప్పుడు మూలం చెప్పేప్పటికి ఇంత చెప్తే మూలం ఇంక అక్కర్లేదు, అర్థమైపోతుంది. నేను అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ ని, నేను ఎక్కడ డివేట్ అవ్వను. డివేట్ అయిన అనిపిస్తే నేను మానేస్తాను. దీంట్లో ఏమిటంటే మీకు ట్రిబ్యునల్స్ అపాయింట్మెంట్స్ 240 ట్రిబ్యునల్స్ కి ఆల్ ట్రిబ్యునల్స్ అన్ని కూడా చట్టపరంగా ఏర్పడినవే. స్టాట్యూటరీ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్స్, నాట్ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఆ ఇన్స్టిట్యూషన్స్ అపాయింట్ చేసేది, భర్తీ చేసేది, వేకెన్సీస్ ఖాళీలు భర్తీ చేసేది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ధరకు విధి విధానాలన్నీ కూడా చట్టపరంగా విధి విధానాలను ఏమైనా అతిక్రమించినా, ఎవరో జూనియర్ ప్రమోషన్ ఇచ్చేసినా, క్వాలిఫైడ్ కాని వాళ్ళని చైర్మన్ గా చేసినా అక్కడ మాత్రం జ్యుడిషియరీ కలగ చేసుకోవచ్చు. ఈవేళ మీరు ఎందుకు కలగ చేసుకోవట్లేదండి? ఎందుకు అన్ఫిల్డ్ గా ఉంచారు? వేకెన్సీస్ అన్ఫిల్డ్ గా ఉంచారు. ఈజ్ ఇట్ నాట్ క్రియేటింగ్ మచ్ ఇంజస్టిస్ బై కీపింగ్ వేకెన్సీ అన్ఫిల్డ్? దానికి నేనేం ఆశ్రయిస్తానంటే, unfilled vacancy may not cause much harm than wrongly filled. మా భాషా గారికి అర్థం ఉంటుంది మాట. then wrongly filled అంచేత తప్పుగా దాన్ని భర్తీ చేయడం వల్ల వచ్చే నష్టం భర్తీ చేయకుండా ఖాళీ కట్టబడితే ఎక్కువ రాదు. అంచేత దాన్ని భర్తీ చేయడానికి తగిన ఏర్పాట్లు అన్ని చేస్తున్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ గారు దాంట్లో ఒకసారి ఏమైందంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేస్తే టర్మ్ తగ్గించారు. అలా టర్మ్ తగ్గించడానికి వీల్లేదు. అపాయింట్ చేసినప్పుడు దాని టర్మాన్ని ఒక ఫిక్స్డ్ టర్మ్ ఆయనకి చెప్పారు. ఒక్కసారి అపాయింట్ చేసిన తర్వాత మీ యొక్క రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ వెళ్ళడానికి వీల్లేదు, ప్రాస్పెక్టివ్ ఎఫెక్టే కదా అని చెప్పి ఆయన మీద జీవో ఇష్యూ చేసి ఆయన టెర్మినేట్ చేయడానికి చెల్లదు అని చెప్పారు. ఓకే, ఇదే కోర్టు చెప్పింది టెర్మినేషన్ చెల్లదని. నేను అక్కడికే వస్తున్నా. ఎవరైతే మీకు ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్ ని యాక్ట్ ని తయారు చేసి దాన్ని అమెండ్ చేశారు. అమెండ్ చేసిన పాపం దాంట్లో యాస్పిరెంట్స్ నానా రకాలుగా బాధపడి కేంద్ర ప్రభుత్వం తిట్టారు. ఇప్పుడు తిడుతూనే ఉన్నారు. మన ఆంధ్ర నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి యాస్పిరెంట్స్ ఉన్నారు. వాళ్ళు మొత్తం 240 పోస్టులు ఖాళీ కట్టే పెట్టారని తిట్టారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం జ్యుడిషియరీని ఏమడిగింది? కమిటీ వేసింది. జడ్జెస్ సెటెడ్ బై జడ్జి ఒక కమిటీ వేసి మీరు కొన్ని పేర్లు సిఫార్సు చేయండి అంది. సిఫార్సు కమిటీ అనేది అది రిక్రూటింగ్ బోర్డు కాదు.
రిక్రూటింగ్ బోర్డు, అపాయింట్మెంట్ బోర్డు అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నాయని అనుకుంటే రేపొద్దున ప్రధానమంత్రిని కూడా వీళ్ళే చెప్తారు. లేదు ఈ సిఫార్సు అందరిని అడగచ్చు. సిఫార్సు చేసిన పేరులో చెర్రీ పిక్కింగ్ అని అన్నారు. నాకు ఆదేశం చెర్రీ పిక్కింగ్ కాదది. దాంట్లో కొన్ని పేర్లు తీసుకున్నారు, తీసుకోవడంలో తప్పులేదు. మిగతా పేర్లు వాళ్ళ దగ్గర వెయిటింగ్ లిస్ట్ ఉన్నాయి, ఆ పేర్లు తీసుకున్నారు. ఒక అపాయింట్మెంట్ చేశారు, ఆ అపాయింట్మెంట్ ఆక్షేపించండి, తప్పనిసరిగా ఆక్షేపించండి. అతనికి ఏమైనా డిస్క్వాలిఫికేషన్ ఉందా లేదా, అప్పటికే ఏవైతే విధి విధానాలు ఉన్నాయో విధి విధానాలను అతిక్రమించారా, ఆ విధంగా మీరు ఎగ్జామిన్ చేయొచ్చు. అంతేగాని మా కమిటీ సుదూర మంచి పాయింట్ మీరు ఇప్పుడు కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే అంటే సుప్రీంకోర్టు తరపున రమణ గారు కానీ వీళ్ళందరూ కలిసి ఏదో ఒక టీమ్గా కరోనా టైంలో కూడా దేశవ్యాప్తంగా తిరిగి వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేశాము, అదే వాళ్ళందరి క్వాలిఫికేషన్స్ బేసిస్ మీద ఇచ్చాము అంటారు. అంటే అది ఫిక్స్డ్గా ఆ లిస్టే ఆమోదించాలి అన్నటువంటిది లేదా అందులో? లేదండి. కోర్టు దగ్గర వాద్యంలో వచ్చిన తీర్పు కాదు. కోర్టును కొన్ని పేర్లు సిఫార్సు చేయమన్నారు. ఆ సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వం మళ్ళీ దాంట్లో చేస్తారు. ఇక్కడ ఒక విధంగా నిన్న మాట్లాడుతుంది చెప్పిన మాట ఏమండి, మీరు అంతకుముందు ఇటువంటి టెర్మినేషన్ టైంలో ఏ టెన్యూర్ తగ్గిస్తూ టెర్మినేట్ చేయడం చెల్లదు అన్నారు. ఓకే, టెన్యూర్ తగ్గిస్తూ టెర్మినేట్ చేయడం చెల్లదు. ఆల్రెడీ అపాయింట్ ఇచ్చిన 3 years అన్నావో 5 years అన్నావో ఏదో పెట్టుకున్నావు. ఇక్కడ ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ యాక్ట్ 2021 లో తీసుకొస్తూ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం విధి విధానాల్ని రిఫార్మ్ చేసింది. ఎలా రిఫార్మ్ చేసింది? ఒక్కొక్క ట్రిబ్యునల్కి ఒకటి ఉందండి, ఒక్కొక్క ట్రిబ్యునల్కి ఒకటి. అన్ని ట్రిబ్యునల్ కామన్ గా లేదు, అన్ని ట్రిబ్యునల్ కి కామన్ చేస్తూ వీళ్ళందరికీ ఏమంటే 67 ఏళ్ల దాకా ఉంటే యువకులందరూ రిటైర్ అయిపోయిన వాళ్ళు, యువకులు 45, 55, 60 ఏళ్ళకి కూడా రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ. నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ పెడితే దాన్ని మీరు కొట్టేశారు. నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఇంక పొలిటికల్ సిఫార్సులు ఉండవు, జ్యుడిషియల్ సిఫార్సులు ఉండవు, లేదా మీరు అంటారు నెపోటిజం ఉండదు, ఏముండకుండా ఉంటుంది కదా అని పెట్టారు. దాన్ని కొట్టేశారు. ఇప్పుడు ఈ కమిటీలని తీసుకుంటే కేవలం కొంతమంది పేర్లు వేశారు. దాంట్లో మీ సిఫార్సు లిస్టు వాళ్ళ దగ్గర ఉంటుంది, నెమ్మదిగా తీసుకుంటారు. అంతేగాని ఆ సిఫార్సు లిస్టునే వేసేయాలి, దట్ ఈజ్ ఎ మ్యాండేట్ అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అలా కాదు, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రిరగేటివ్ టు అపాయింట్ ఏ మెంబర్స్ ఆర్ ది చైర్మన్ ఆఫ్ ది కార్పొరేషన్స్ ఆర్ ట్రిబ్యునల్స్. ఇక్కడ నేను మాట్లాడుతూ ఎన్వి రమణ గారు బెంచి ఒక విషయం అడిగారండి. వేణుగోపాల్ గారిని అడిగారు. పెద్ద ఆయన కేకే వేణుగోపాల్ గారు ఈజ్ ఈక్వలెంట్ టు ఏ కాన్స్టిట్యూషన్. ఈజ్ నాట్ ఈక్వల్, ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ అథారిటీ. ఈజ్ దేర్ టు గైడ్ ది గవర్నమెంట్, ఈజ్ దేర్ టు ఈవెన్ గైడ్ ది సుప్రీం కోర్ట్. ఈ హెజ్ ఎవర్ పవర్ టు గైడ్ ది సుప్రీం కోర్ట్. ఇక్కడ ఏమన్నారండి, ది ట్రేడ్ యూనిఫార్మ్ యాక్ట్ ఈ విధంగా తీసుకొచ్చారు. దీన్ని ఈ కోర్టు వెదర్ ఒక మాట అన్నారండి, వై ది ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్ వాజ్ పాస్డ్ బై ది పార్లమెంట్ when similar provisions have already been quashed by the court అని అడిగారు. పార్లమెంట్ ఎందుకు చేసిందని సమాధానం కేకే వేణుగోపాల్ గారు చెప్పలేరండి. స్పీకర్ నోటీస్ ఇచ్చేసి స్పీకర్ సమన్ చేసేసి పలానా రోజు రా కమాన్ అటెండ్ బిఫోర్ ది కోర్ట్ అంటే స్పీకర్ ను కూడా, స్పీకర్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది లెజిస్లేటివ్ పార్లమెంట్, లెజిస్లేటివ్ హౌస్. ఆయన దగ్గర ఆయన బిల్ పాస్ చేస్తే ఆయన ఎలా అనౌన్స్ చేస్తారు బిల్ పాస్ అయింది. ఆయన అడిగారు. ఎప్పుడు స్ట్రక్ డౌన్ చేశారు? ఎప్పుడైతే టెర్మినేషన్ లో ఒక క్లాజ్, కొత్త క్లాజ్ ఇంకా జివో స్ట్రక్ చేశారు కదండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జివో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి టెన్యూర్ తగ్గిస్తుంటే, సిమిలర్ గా ది పార్లమెంట్ హ్యావింగ్ అబ్సల్యూట్ పవర్స్ టు మేక్ ఎనీ ఎనాక్ట్మెంట్ అండ్ నో ఇన్స్టిట్యూట్ కెన్ క్వశ్చన్. జ్యుడిషియరీ కెన్ ఎగ్జామిన్ ది ఎనాక్ట్మెంట్. దాన్ని రివ్యూ పవర్ అన్నారు. రివ్యూ పవర్ ఎప్పుడు చేయాలి? కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా ఉన్నా, కాన్స్టిట్యూషన్ లీగల్ కి వ్యతిరేకంగా ఉన్నా రిఫార్మ్స్. ఇక్కడ కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా ఉన్నట్టా లేనట్టా? ఎక్కడ వ్యతిరేకంగా ఉందండి? మీరు ఏమన్నారు మొన్న? అది తీర్పులో ఏమన్నా చెప్తారా రేపు? రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు కూడా యాక్ట్ రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి వీల్లేదు. అంటే నిన్న న్యాయమూర్తి గారు చెప్పింది 14 రోజుల్లోపు గనక మీరు ఏంటనేది క్లారిటీ ఇవ్వకపోతే దాని మీద
చర్యలు తీసుకుంటామన్నారు కేంద్ర ప్రభుత్వం మీద. అంటే క్లారిటీ ఇంకోటి అసలు ఆ చట్టం ఎందుకు చేశారు అని కూడా అడిగారు. ఫీల్ చేసేవాడే అని అన్నారు. మా లిస్టు మేము ఇచ్చినట్టుగా ఫీల్ చేసేయాలంతే. అడిగింది ఒకటి, మీరు కంప్లై చేసామని చెప్పేసి అప్పుడు రాయండి, మాకు ఇవ్వండి, కంప్లై చేయండి అంతే. దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. మా లిస్టును యథాతథంగా మీరు అపాయింట్ చేసి పంపించాలి. ఇక పైనుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీ రద్దు. ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది రాజ్యాంగంలో ఎగ్జిక్యూటివ్ బాడీ ఉండదు, లెజిస్లేటివ్ బాడీస్ కూడా ఉండవు. ఈవేళ ప్రజలు అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పవలసిన అవసరం మన అందరి మీద ఉంది. కోర్టును ఏమన్నా అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వస్తుందండి. కోర్టును ఏమన్నా అంటే మరి లెజిస్లేటివ్ ఒక చట్టాన్ని విమర్శిస్తున్నప్పుడు కూడా మనం అదే విధంగా భారత రాజ్యాంగాన్ని మనం కంటెంప్ట్ గా వెళ్ళకూడదు. ఇక్కడ కోర్టు ఒకటి మాట ఉందండి, ఒక మాట అంది, దానికి సమాధానం చెప్పాలి. ది టాప్ కోర్ట్ హెస్ ఆస్క్డ్ ది యూనియన్ గవర్నమెంట్ టు ఫర్నిష్ ది రీజన్స్ అండ్ ది డిబేట్ which transpired in the parliament before law was passed. ఈ ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ యాక్ట్ పాస్ చేసినప్పుడు పార్లమెంట్ లో ఏం జరిగింది, ఎవరేం మాట్లాడారు, ఎందుకు బిల్లు పెట్టారు, వై అని అడిగారు. వై చాలా బాధపడుతున్నానండి. ఒక పార్లమెంట్ ని మీరు ఎందుకు ఆ యాక్ట్ చేశారని అడగడానికి వీల్లేదు. యాక్ట్ నీకు చెల్లిందని చెప్పు, చెల్లలేదు కొట్టిపడేసేయండి. అందుకని ఎందుకు చేసావని అడగడానికి లేదు. ఇప్పుడు ఇది ఇలా ఎగ్జామిన్ చేయొచ్చండి. చట్టాన్ని పాస్ చేస్తున్నప్పుడు ట్రాన్స్పైర్ అయిన రీజన్స్ ఏమిటి, అవన్నీ తయారు చేసి దాన్ని మాకు పంపించండి, మాకు ఫర్నిష్ చేయండి, హౌస్ బిజినెస్ అంతా కూడా మాకు ఇవ్వండి అని అడిగారు. బట్ కాన్స్టిట్యూషన్ 212 సేస్ రైట్. అదే ఇప్పుడు వచ్చిన వివాదం అసలు ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్. ఒకసారి మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి మంచి సబ్జెక్ట్ పెట్టారు. నేను మిమ్మల్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్ద సముద్రం లాంటిది, తవ్వే కొద్దీ చాలా వస్తుంది కాబట్టి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బాజీ గారు ఏమంటారు, ఈవేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కోర్టుల పట్ల కూడా గౌరవం పాటించట్లేదు, కోర్టులు చివరికి మందలించాల్సి వస్తోంది నరేంద్ర మోడీ సర్కార్ని అనేటువంటిదే ఇప్పుడు మన పత్రికల్లో వస్తున్నటువంటి కాన్సెప్ట్. అంటే ఆ స్థాయిలో మీరు కోర్టు ధిక్కరణకే ప్రవర్తన చేస్తున్నారా, ఏం జరుగుతోంది అసలు? నమస్కారం సాయి గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి గోసాల శ్రీనివాస్ గారికి, పత్రికా నేతలకి, శాంతి ప్రసాద్ గారికి, సూచన విజయచంద్రకి కూడా నమస్కారం అండి. సార్, ఇది ఈనాటి సమస్య కాదు. వాస్తవంగా వారు చెప్పిన మాట వాస్తవం శాంతి ప్రసాద్ గారు. కాకపోతే రాజ్యాంగాన్ని ఆపాదించినప్పుడే ఇచ్చినటువంటి అధికారాలని దుర్వినియోగం చేయనటువంటి వ్యవస్థలలో కూర్చున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల యొక్క ప్రవర్తన నియమావళి కూడా అందులో పొందుపరచబడింది. వారి యొక్క ఆలోచన సమాజాన్ని నిర్దేశించేటువంటి చట్టసభల ఆలోచనతో ఏకీకృతం చేస్తూ, అదే విధంగా చట్టసభల ద్వారా నియమితమైనటువంటి రాష్ట్రపతి గారు కానీ, గవర్నర్ గారు కానీ వారికి విశేషమైన అధికారాలను పొందుపరిచి ఆ అధికారాలని జ్యుడిషియరీ వ్యవస్థతో కలిపి సమాజాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి కావాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కలిపి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత జ్యుడిషియరీ వ్యవస్థ మీద ఉందండి. కొన్ని సందర్భాల్లో ఏదన్నా వ్యవస్థ పెట్టరేగినప్పుడు, లేకపోతే సమాజ వ్యవస్థకి ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు జ్యుడిషియరీ వ్యవస్థ కలగజేసుకొని ఇది కాదు అని చెప్పినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నియంతృత్వ పోకడలతో రద్దు చేసి వ్యవహారం జరిపినటువంటి ఉదాహరణ మీకు తెలుసు. 75లో ఏదైతే మన జగన్మోహన్ లాల్ సింహ గారు ఇచ్చినటువంటి ఎమర్జెన్సీ కారణమైనటువంటి తీర్పు, ఆ రోజు జరిగినటువంటి దాంట్లో రాష్ట్రపతి యొక్క భవనం కూడా ఏమీ కాకుండా పోయింది. ప్రధానమంత్రి యొక్క స్థానం, అదేవిధంగా చట్టసభలు కూడా మొత్తం కూడా ఒక అధీనంలో ఉన్నటువంటి నియంత్రణతో పోకడికి ఏర్పడినటువంటి దేశంలో చరిత్ర సృష్టించినటువంటి తీర్పుతో పాటుగా ఒక విశేషమైన అధికారాలను ఎలా ఉపయోగించవచ్చు, రాజకీయ స్థానంలో కూర్చున్న వ్యక్తి సరైన వ్యక్తి కాకపోతే అనేటువంటి ఉదాహరణ చూపించింది. అదే సమయంలో మళ్ళీ ఏదైతే చరిత్రను తప్పుదారి పట్టించారో అదే విధంగా వారి యొక్క కుమారుడు చేసినటువంటి సెక్షన్ 125 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం చేసినటువంటి షాబానా విడాకుల కేసులు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఏ రకంగా పార్లమెంట్ చేసిందో కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అంత పెద్ద చరిత్రలు చేసినటువంటి, అంత పెద్ద దేశంలో కావాల్సిన విధంగా మలుచుకున్నటువంటి రాజకీయ వ్యవస్థ చట్టసభలు నిర్దేశించేటువంటి వ్యక్తి కాదు, కానీ నరేంద్ర మోడీ గారు సామాన్యమైనటువంటి వ్యక్తి అండి. కోర్టుకి, జ్యుడిషియరీ వ్యవస్థకి, సామాన్యుడి కూడా లాయల్ గా ఉండాలనేటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతలో ఉంటూ నేను సేవకుడిని మాత్రమే అని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ గారి మీద ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కేవలం ఈ కొద్ది కాలంలో మాత్రమే ప్రతి అంశం రైట్ టు ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడానికి 4 రోజులు పెట్టిద్దామో కానీ సుప్రీంకోర్టు జడ్జి గారు ఇచ్చినటువంటి మాట, ఆలోచన రేపేం ఆలోచిస్తారో కూడా ఈ రోజు పత్రికల్లో వచ్చేస్తాను. దాని ఫలితంగా మోడీ గారిని నిలదీశాం, ప్రభుత్వాన్ని నిందించాం,
నిలబెట్టామని చెప్పేటువంటి వాళ్ళ అటార్నీ జనరల్ గారు చెప్పినటువంటి వేణుగోపాలన్ గారు చెప్పినటువంటి మాట సిఫారసుల్ని ఖచ్చితంగా ఆమోదించి చేయాలనేటువంటి ఆలోచన కానీ లేకపోతే తప్పనిసరిగా ఆ సిఫారసులు ఆమోదించాలని ఎక్కడా లేదనేది క్లియర్. కొన్ని రంగాలలో జుడిషియరీకి సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆయా రంగాల్లో అనుభవం అయినటువంటి వ్యక్తులను తీసుకెళ్లి నియామకం చేయడం కోసం సిఫార్సు చేయమన్నటువంటి విధానం ఏదైతే ఉందో ఈ రోజున డిఆర్టీ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు వాస్తవంగా అయి ఉంటారు. హైదరాబాద్ లో డిఆర్టీ లేకపోతే విశాఖపట్నంలో డిఆర్టీ అంటే ఇక్కడ ఒక డౌట్ అండి, కేంద్రీకృతం చేస్తే అలా ఇక్కడ ఒక డౌట్ ఉంటారో వాళ్ళని ఇబ్బంది పడేటువంటి ఒక్క మాట ఇప్పుడు సాధారణంగా ప్రభుత్వం అంటే రాజకీయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ మీద ప్రజలలో విశ్వసనీయత తగ్గిపోయిన రోజులు కాబట్టి ఈవెన్ పార్లమెంట్లో కూడా చర్చించకుండా బిల్లులు ఆమోదం పొందుతున్నటువంటి సిచ్యుయేషన్ కాబట్టి అక్కడ మీరు టైం పర్ఫెక్ట్గా చెయ్యరు కాబట్టి అదే జ్యుడిషియరీ అయితే బాధ్యతాయుతంగా ఉండేటువంటి వ్యవస్థ ప్లస్ ఈ తప్పుల్ని సరిచేసేటువంటి వ్యవస్థ కాబట్టి వాళ్ళ సిఫార్సుల కంటే ప్రభుత్వపు సిఫార్సులు అంటే రాజకీయ సిఫార్సులు న్యాయ వ్యవస్థ సిఫార్సులు ఇద్దరిది చూస్తే న్యాయ వ్యవస్థ సిఫార్సులు ఎక్కువగా పర్ఫెక్ట్గా ఉంటాయనినే కదా. ఇప్పుడు అది కాకుండా ఇక్కడ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది ఆ లింక్ అయినటువంటి ట్రిబ్యునల్స్తో అది ఇష్యూ ఇక్కడ. మీకు ఇటువంటి అభిప్రాయం రావడానికి కారణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందాక గోసాల శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా గవర్నర్ యొక్క టెన్యూర్ తగ్గించడం కోసం చేసినటువంటి చట్టసభ ఇటువంటి పనులు జరిగినప్పుడు ఇటువంటి అభిప్రాయాలు వచ్చేటువంటి పరిస్థితి జరుగుతుందండి. ఇవాళ కేవలం ఏదైతే 240 ట్రిబ్యునల్ ఉన్నటువంటి ఎవరైతే మెంబర్లు నియామకం జరపాలో దానిలో సంబంధించినటువంటి సిఫార్సులు చేయమనేటువంటి నిర్దేశించిన అంశాలలో మాత్రమే దురదృష్టకరం ఆగ్రహం వ్యక్తం చేశారు, విస్మయం వ్యక్తం చేశారు. అసలు ఇదేంటి దేశం ఎడిపోతుందని చెప్పి దేశాన్ని ఇప్పుడే తీసుకెళ్లి కనుక కూర్చోపెట్టేట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో పత్రికల్లో వచ్చినటువంటి మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో ఇది మాకు కూడా అందుకే అసలు చర్చ పెట్టిందే తెలియదు కాబట్టి ప్రజలకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఆలోచన ఏంటి అంటే జ్యుడిషియరీతో అంటే ఒక వ్యవస్థతో ఇంకో వ్యవస్థ సంఘర్షణ పడాలనుకుంటుందా ఏదైతే ఉందో దాని ఆ భావాన్ని తొలగించి ఒక న్యాయమైనటువంటి ఒక జ్యుడిషియరీ వ్యవస్థకు ఉన్నటువంటి విధానం ఇదని చెప్పడం కోసం కొంతమంది వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రమే అవి వాటి యొక్క అధికారాలను చేటతల్లం చేస్తాయి. రాజ్యాంగ వ్యవస్థలో టిఎన్ శేషన్ గారు చరిత్రలో మిగిలిపోయారు. అలాగే జ్యుడిషియరీ వ్యవస్థలో కూడా చాలా మంది గొప్ప వాళ్ళు మన చరిత్రలో ఈ తీర్పుల ద్వారా ఇది సమాజానికి జీవితకాలం నిర్దేశించే విధంగా చరిత్రలో ద్వారా నిర్దేశించే విధంగా మిగిలిపోయినటువంటి అనేకమైనటువంటి తీర్పులు ఉన్నాయండి. ఇవాళ కింద కోర్టు కొట్టేసింది పై కోర్టు కరెక్ట్ అని చెప్పడం, పై కోర్టు కొట్టేసిందని అప్పీలేట్ అథారిటీ కాదని చెప్పడం, లేకపోతే చివరికి వచ్చేసరికి అల్టిమేట్ గా సుప్రీంకోర్టుకి వెళ్ళేసరికి ఈ ఉన్న కక్షిదారుని యొక్క నిర్ణయాన్ని పలు దఫాలుగా వాటి యొక్క మార్పులు చేర్పులు గురవుతున్నటువంటి తరుణంతో పాటుగా జ్యుడిషియరీ వ్యవస్థ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రధాన బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో అర్ధరాత్రి జ్యుడిషియరీ వ్యవస్థను వదిలి రోడ్డు మీదకి వచ్చి పత్రికా సమావేశాలు పెట్టినటువంటి న్యాయ నిర్ణేతలు ఎవరైతే ఉన్నారో ఏదైతే జ్యుడిషియరీ వ్యవస్థలో కీలకమైన వ్యక్తులు ఉన్నారో వారు కూడా సామాన్యుడు దళితుడు నన్ను కులం పేరుతో దూషించాడని కోర్టుకు ఆశ్రయించే లోపల తీర్పిచ్చేటువంటి శిక్ష వేసేటువంటి ప్రధానమైన స్థానంలో వ్యక్తి కూడా నన్ను దూషించాడని చెప్పి ఆయనే బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు జ్యుడిషియరీ వ్యవస్థని కరెక్షన్ చేయడం కోసం జ్యుడిషియరీ వ్యవస్థని ఒక పద్ధతైన క్రమంలో నిర్మించడం కోసం చట్టసభలను ఉపయోగించుకొని ఆ వ్యవస్థను సిద్ధం చేయాలి. కానీ చట్టసభల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని నిర్దేశించి మీరు ఎలా చేయండి మేము చెప్పాం కాబట్టి మీరు చేయకపోతే మీ సంగతి ఏంటో తెలుస్తామని చెప్పని అనుకూలమైనటువంటి పత్రికా మాధ్యమాల ద్వారా వారి యొక్క విభిన్నమైన వ్యక్తిత్వాన్ని ప్రచురించే విధంగా ప్రభావితం చేసే విధంగా మాట్లాడితే అది సమాజానికి మంచిచ్చేటువంటి ప్రభావం కన్నా కూడా నేను ఒక డిక్టేటర్ని, నేను ఒక ఆలోచన పరుణ్ణి, ఇంతవరకు ఈ సమాజంలో దేశం పుట్టిన తర్వాత ఎవరూ చేయలేరు, నేను కాబట్టే చేయగలిగాను, వీడు మావాడు కాబట్టే చేయగలిగాడని పాడుతూ తిప్పలు పడుతున్నటువంటి పత్రికలకి మేము దోహారం చెప్పాల్సిందేనండి. ఇక నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా పత్రికలు వదిలేసేయండి, పత్రికల సంగతి వదిలేసి మీరైతే మీ దృష్టిలో ఇది వ్యవస్థల సంఘర్షణ లేకపోతే గనక మీ బాధ్యత మీరు నెరవేరుస్తున్నారు అనుకుంటున్నారా? వ్యవస్థలను ఆధిపత్యం చేసే వ్యక్తుల మధ్య భావజాల సంఘర్షణ. ఇందులో నరేంద్ర మోడీ గారు అతీతుడు. రైట్. అనేక చట్టాలను మేము మార్పు చేయడం కోసం ప్రయత్నం చేశాం. సిఏఏ గానీ, 370 గానీ, అయోధ్య సంబంధించినటువంటి అంశాలు గానీ, ట్రిపుల్ తలాక్ బిల్లు గానీ అనేక ప్రజా సంబంధితమైన అంశాలని నరేంద్ర మోడీ గారు చట్టంగా మార్చి చట్టాల్లో ఉన్నటువంటి లొతుకులు తొలగించి సమస్య పరిష్కారం చేసేటువంటి మార్గం తప్ప దాన్ని వివాదం చేసి ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలనే ఆలోచన జరపదని మీకు వినిపించుకుంటాం. రైట్. కృష్ణరాజు గారు ఏమంటారు? ఇది ఏ కోణంలో చూడాలి దీన్ని? ప్రభుత్వ ధిక్కరణ ధోరణే లేకపోతే కనుక సంస్కరణల వైపు?
టైగర్ మీకు ఆడియో బాగానే ఉందండి? వినబడుతుంది క్లియర్గా. ఓకే సార్. ఇప్పుడు ఈ న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వర్గం ఈ రెండిటి మధ్య స్పర్ధ అనేది ఈ రోజు కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశం కాదండి. ఇది భారత స్వాతంత్ర్యానంతరం నుంచి ప్రారంభమైంది. అలాగే ప్రపంచంలో ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి డెమోక్రసీ అనే ఒక పేరు గతంలో తెచ్చుకున్న అమెరికాలో కూడా న్యాయ వ్యవస్థకు, కార్యనిర్వాహక వర్గానికి మధ్యన చాలా సందర్భాల్లో ఒక కోల్డ్ వార్, ఒక ప్రచ్ఛన్న యుద్ధం లాంటిది జరిగింది. దీనికి సంబంధించి మీకు ఈ కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థల మధ్య ఎటువంటి బంధాలు ఉండాలి అనే విషయానికి సంబంధించి 1950 జనవరి 28వ తేదీన ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన చెప్పిన మాట అండి, కోర్సు చెప్తాను మీకు. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన పార్లమెంట్ విధులకు సుప్రీంకోర్టు గాని న్యాయస్థానాల తీర్పులు కానీ ఆటంకం కాకూడదు. న్యాయస్థానాలు గాని న్యాయ వ్యవస్థ గాని పార్లమెంట్ ఉభయ సభలకు తోడుగా మూడవ సభగా వ్యవహరించకూడదు. అది 1950 జనవరి 28వ తేదీని, అంటే మన భారతదేశం ఒక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన రెండవ రోజునే పండిత్ నెహ్రూ గారు సుప్రీంకోర్టు కూడా అయితే న్యాయ వ్యవస్థకు ఒక సూచన సలహా అనేది పరోక్షంగా ఒక హెచ్చరిక రూపంలో చెప్తూ ఆయన ఆ రోజునే అటువంటి భయాన్ని, ఆందోళన వ్యక్తం చేశారండి. ఆ తర్వాత తాజాగా మీకు అనేక మంది న్యాయశాఖ మంత్రులు కావచ్చు, కేంద్రంలో ఉన్న వాళ్ళు, లేకపోతే రాజ్యాంగ నిపుణులు కావచ్చు, ఈ సపరేషన్ ఆఫ్ పవర్ సంబంధించి ఇంటర్ఫీరెన్స్ జరుగుతుంది. కార్యనిర్వాహక వర్గం అనేది న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాల్లోనూ, అంటే అపాయింట్మెంట్స్ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వర్గానికి సంబంధించిన నిర్ణయాల విషయంలో కావచ్చు అనవసరమైన జోక్యం చేసుకుంటున్నాయని చెప్పిన భావన అనేది చాలా మంది చాలా సందర్భాలు వ్యక్తం చేశారు. మీకు అరుణ్ జైట్లీ గారు, ఆయన మాజీ న్యాయశాఖ మంత్రి, ఆయన ఏమంటారండి, ఆయన శాసన కార్యనిర్వాహక విభాగాల పరిధిలోకి న్యాయస్థానాలు రాకుండా లక్ష్మణ రేఖ గీసుకోవాలి అనేది ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన తర్వాత మీకు 2010 మట్టు ప్రియదర్శిని కేసులో ఆనాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జడ్జి మార్కండి కర్జు గారు ఒక వ్యాఖ్య చేస్తూ న్యాయ వ్యవస్థ స్వయం నియంత్రణ పాటించాలి, సూపర్ లెజిస్లేచర్ గా వ్యవహరించడానికి ప్రయత్నించకూడదు. ఈ మాట చెప్పింది ఇతరత్రా కాదండి, ఆనాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న మార్కండే కర్జు గారు. తాజాగా మీకు ఆంధ్రప్రదేశ్ కి న్యాయస్థానానికి మధ్య ఒక వివాదం లాంటిది ఏర్పడినప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తమ్మినేని సీతారాం గారు, స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆయన ఏమంటారంటే పరిపాలనా వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం అలా చేయాలి, అలా చేయకూడదు అంటే ఇక ఓటర్లు ఎందుకు, శాసన వ్యవస్థలు ఎందుకు, ప్రభుత్వాలు ఎందుకు, ముఖ్యమంత్రులు ఎందుకు, స్పీకర్ ఎందుకు, ఇది ఆయన ప్రశ్నించారండి. అంటే ఈ ఘర్షణ అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. దీనికి కొంత కారణం ఏమిటంటే స్పష్టత లేకపోవడం అండి. ఇది రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని అధికరణాలలో స్పష్టత లేకపోవడం, లేకపోతే తర్వాత దాన్ని మనం ఎవరు తోచినట్టుగా వారు అర్థం చేసుకొని దానికి భాష్యాలు చెప్పడం అనేది ఒక అంశం. అయితే ముఖ్యమైన విషయం ఏంటి, మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తానండి. మనం ఈ రాజ్యాంగం పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల, కార్యనిర్వాహక వర్గాలు వీటి పట్ల మనం ఒకసారి చూస్తే వీరు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో చాలా క్యాజువల్ గా ఉన్నారు అనిపిస్తుంది. ఎందుకు మనం అంటే మీకు మన భారతదేశం 1950 జనవరి 26న గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన రోజు నుంచే మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిందండి. అయితే ఈ రాజ్యాంగాన్ని రూపొందించిన ఆనాటి రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ కూడా, ఇంక్లూడింగ్ డాక్టర్ అంబేద్కర్ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, లేకపోతే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, వీరందరూ కూడా
ఆనాటి బ్రిటిష్ రాణి ఎవరున్నారో ఆవిడ పేరు మీద ప్రమాణ స్వీకారం చేశారు. ఓకే, అది మనం అదే అంశం. అయితే 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని చెప్పి అనుకుంటున్నాం. కానీ దానికి ఇప్పటి వరకు భారత ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంటు ఆమోద ముద్ర అనేది భారత రాజ్యాంగానికి పడలేదు. ఎందుకంటే భారతదేశంలో పార్లమెంట్ ఏర్పడింది 1951, 52 ఎన్నికల తర్వాత 52లో భారత పార్లమెంట్ ఏర్పడింది. కానీ రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే అది 1950 జనవరి 26 నుంచి. ఆ రాజ్యాంగాన్ని తయారు చేసింది ఎవరు? బ్రిటిష్ రాణి మీద ప్రమాణ స్వీకారం చేసి ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ఆ రోజు మీకు రాజ్యాంగ పరిషత్ ఏర్పడటం, ఆ తర్వాత ఇతరతర అంబేద్కర్ గారి నాయకత్వంలో ముసాయిదా కమిటీ ఏర్పడటం, ఇవన్నీ జరిగినాయి. అంటే భారత రాజ్యాంగానికి సంబంధించి అదొక లోటుగా నేను భావిస్తున్నానండి. ఇది ఇప్పటికీ కూడా దానికి పార్లమెంటు ఆమోదం అయిపోవడం అనేది. ఇంకో విషయం ఇప్పుడు మనం అసలు విషయం చూద్దామండి. దీనికి మన ట్రిబ్యునల్ సంబంధించి ఇక్కడ సుప్రీంకోర్టు కొన్ని విషయాల్లో మనం జ్యుడిషియల్ యాక్టివిజం అనే మాట ఒకటి వినిపిస్తుందండి. ఇది ఈ జ్యుడిషియల్ యాక్టివిజం అనే మాట మన సామాన్యులకు అర్థం కాదు, మన అర్థం కాకపోవచ్చు. న్యాయ నిపుణులు చెప్పిన మాట ఇది, మనం చెప్పింది కాదు అది. అంటే కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థలోని కొందరు పెద్దలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అనే మాట వినిపిస్తూ ఉంది. మీకు ఈ ట్రిబ్యునల్ విషయంలో కూడా కేంద్రానికి, అంటే కొత్తగా వచ్చిన చట్ట ప్రకారం కేంద్రానికి స్పష్టమైన అధికారం ఉందండి. ఈ సెర్చ్ కమిటీ సెలెక్ట్ చేసిన, సిఫార్సు చేసిన సభ్యులను వాళ్ళు పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మన సెర్చ్ కమిటీ సిఫార్సు వరకే వారి బాధ్యత అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. అయితే సుప్రీంకోర్టు వారు ఏమంటారంటే, అటువంటిప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు పిలుస్తారు? మమ్మల్ని మేమంతా కోవిడ్ టైంలో కూడా మొత్తం దేశం తిరిగా మేము అనేక పేర్లు మీకు ఇచ్చాము, మీరేం చేశారు అని చెప్పి అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారండి. ఆ వ్యాఖ్యలు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, భవిష్యత్తులో కొన్ని పరిణామాలు కూడా దాటిస్తాయి మీకు. ఆయన చేసింది ఏంటంటే, ట్రిబ్యునల్ సభ్యులుగా కేంద్రం తమకు ఇష్టమైన వాడినే, అంటే చెర్రీ పికింగ్ ఎంపిక చేసి తమ సిఫార్సులను అపహాస్యం పాలు చేస్తోంది. అదొక వ్యాఖ్య అండి. ఇది ఈ ట్రిబ్యునల్ సంబంధించి. కేంద్ర ప్రభుత్వ ధోరణి, నిర్ణయాలు సంతోషం కలిగించేవిగా లేవు, అదొక వ్యాఖ్య అండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే అని అంటూ పార్లమెంట్ చేసిన ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం 2021ని సుమోటోగా, అంటే మా అంతటి మేమే రద్దు చేసేస్తాం, పార్లమెంట్ చేసిన చట్టాన్ని మాత్రం మేము రద్దు చేస్తాం మేము అనేది ఒక బెదిరింపు ఒకటి దీంట్లో కూడా ఉంది, అది చేసిన వ్యాఖ్యల్లో. తర్వాత మనది ఒక ప్రజాస్వామ్య దేశం, అందరు తెలిసిందే. అది సమన్యాయాన్ని, అంటే రూల్ ఆఫ్ లా పాటించాలి, అది మీకు తెలియదా అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎవరిని? కేకే మన వేణుగోపాల్ గారు లాంటి సీనియర్లు కూడా. ఓకే, తర్వాత మరి ట్రిబ్యునల్ సభ్యుల ఎంపిక కోసం మేము కోవిడ్ సమయంలో దేశం అంతా తిరిగాము, మా సిఫార్సులు విలువ లేకుండా పోతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు న్యాయమూర్తులు. మంచిదే. తర్వాత ప్రభుత్వానికి న్యాయస్థానాలంటే గౌరవం లేదని మాకు అనిపిస్తోంది. ఈ ప్రభుత్వానికి న్యాయస్థానాలకు గౌరవం లేదని చెప్పి మాకు అనిపిస్తుంది. కేంద్రం మా స్థానాన్ని పరీక్షిస్తుంది. కేంద్రం న్యాయ వ్యవస్థ యొక్క సహనాన్ని పరీక్షిస్తోంది. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఒక అత్యున్నత న్యాయస్థానం దేశంలో దాని దగ్గర నుంచి వచ్చిన ఆవేదన కావచ్చు, హెచ్చరికలు కావచ్చు, బెదిరింపులు కావచ్చు. కానీ దీనికి సంబంధించి చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. వారి ఆవేదనల్లో ఏమిటంటే, మేము ఇచ్చిన పేర్లను మీరు ఒకటి అన్ని యథాతథంగా మీరు ఆమోదించడం లేదు. రెండోది, దేశంలో దాదాపు ట్రిబ్యునళ్లలో 200 ఖాళీలు ఉన్నాయి, మీరు భర్తీ చేయడం లేదు అనేది వారి యొక్క అభియోగం ఒకటి. మూడోది, ఈ కొత్త చట్టంలో కొన్ని అంశాలు రాజ్యాంగంలోని మనకు అంటే ఈ చట్టంలోని 3(7), 5 అట్లాగే 7(1) ఈ క్లాజు, ఈ చట్టంలోని క్లాజులన్నీ కూడా రాజ్యాంగంలోని 14, 21, 50 అధికరణాలకు భిన్నంగా ఉన్నాయనే ఒక వ్యాజ్యాన్ని
కాంగ్రెస్ పార్టీ నాయకుడు జయరాం రమేష్ వేయటం అనేది దానికి సంబంధించి కూడా Right. కోర్టు తన అభిప్రాయానికి వ్యక్తం చేయలేదండి. ఇప్పుడు ఏదన్నా చట్టంలో లొసుగులు ఉంటే, రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే వాటిని ప్రశ్నించి వాటిని మార్చుకోమని చెప్పడం ఒకటి, అసలు మీ చట్టాన్ని మీద చేస్తాం సుమోటగా అని చెప్పడం ఒకటి, ఇవన్నీ కూడా ఎక్కడో ఏదో లోపం ఉంది ఇక్కడ. మీరు ఇందాక మన కూడా చెప్పారు, Right. ఈ భావాల యొక్క క్లాష్ లేకపోతే ఇగో క్లాషెస్ మరి ఏం తెలియట్లేదు, కానీ కొంత మనం ఎక్కువగా స్పందిస్తున్నామేమో అని అనిపిస్తుందండి. తర్వాత ఇంకో 2 నిమిషాలు టైం ఇస్తే Right, చెప్తాను. చెప్పమంటారా? మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఒక్కసారి, ఓకే, మళ్ళీ ఓకే, ఒక్కసారి ఓకే. వస్తాను మీ దగ్గరికి వస్తాను ఒకసారి. ఓకే, ఓకే. శాంతి ప్రసాద్ గారు, ఇక్కడ అంటే కోర్టు ధిక్కరణ కిందకి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది 14 రోజుల లోపు అన్నటువంటి పాయింట్ ప్రధానంగా ప్రస్తావించి, అంటే ఏం జరుగుతుంది, సీరియస్ పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఇది వ్యవస్థల మధ్యన సంఘర్షణ వైపుకి వెళ్తుందా, లేకపోతే కనుక ఆ అధికారం ఉంది కాబట్టి చర్యలు ఎవరి మీద తీసుకునే అవకాశం ఉంటుంది? నేనైతే ఆ స్థాయికి వెళ్ళద్దని నేను అనుకోవట్లేదు. ప్యానల్లో ఉన్న సభ్యులు ఈ సమస్యకు సంబంధించి భిన్న పార్శ్వాన్ని సృష్టిస్తూ భిన్న విషయాలను చెప్పటం అన్నీ కూడా వ్యాలిడే. ముఖ్యంగా ఎనలిస్ట్ కృష్ణరాజు గారు చెప్పిన కొన్ని పాయింట్లు యాప్ట్ గా ఉన్నాయి. ఆయన 2 పదాలని సృష్టించారు. ఆ 2 పదాలు కూడాను, ఒకటేంటంటే కోల్డ్ వారు, 2 లక్ష్మణ రేఖ. ఈ రెండింటి దగ్గర ఇక్కడ ప్రశ్న, ఈ ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారు, నేను ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చాను, కానీ ఈ రాజ్యాంగం అమలు అనేది ఆయా వ్యవస్థలో ఉన్న వ్యక్తుల యొక్క వారి యొక్క కెపాసిటీ, వాళ్ళ యొక్క సామర్థ్యం దాన్ని బట్టి ఉంటుంది తప్పితే రాజ్యాంగం ఫెయిల్ అవడం అనేది ఉండదు అన్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో మనం తీసుకుంటే వారన్న కోల్డ్ వార్ కానీ, ఆ లక్ష్మణ రేఖ అనే మాటలు కానీ, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది కానీ, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది మనకి అమెరికన్ రాజ్యాంగంలో ఉన్నట్టు మనకు లేదు, అంత విస్పష్టంగా లేదు. అయితే అమెరికా రాజ్యాంగంలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంది, మనకి లా ఎస్టాబ్లిష్డ్ బై లా అనే పదం ఉంది. ఈ రెండింటికి కొంత సామీప్యం తేడా ఉంది. దాన్ని అర్థం చేసుకోవడంలో కొంత గందరగోళం జరుగుతుంది. అది ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల మధ్య జరగడం వల్ల ఈ ఘర్షణ వాతావరణం అనేది ఏర్పడుతుంది. నేను మీకు అంటే ఈ మధ్య ఎన్వి రమణ గారు చేసింది ఏంటంటే, ఒక వాక్య నేపథ్యం తీసుకుంటే, చట్టసభల్లో చట్టాలు చేసేటప్పుడు ఈ చర్చలు జరగట్లేదు, గతంలో చర్చలు జరిగేవి అని అంటూ గిలిటన్ చేస్తున్నారు, ఎక్కువ వారు చట్టాలను అంటున్నారు. అసలు మన పార్లమెంటరీ వ్యవస్థలో, డెమోక్రసీలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ అనేది ఉంది. ఇందాక వారన్న లక్ష్మణ రేఖకి అర్థం అదే, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అంటే ఏ వ్యవస్థ కూడా ఇంకొక వ్యవస్థ మీద డామినేషన్ చేయనీయకుండా సమయానుకూలంగా చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ అనేది రాజ్యాంగం ఇచ్చింది. అయితే ఈ గిలిటేజ్ ఒకళ్ళు చేయకుండా కూడాను పార్లమెంట్ కి పవర్ ఇచ్చింది, స్టాండింగ్ కమిటీస్ అని. ఒకవేళ ఎవరైనా సభ్యులు కానీ దాని పార్లమెంటరీ కమిటీ, స్టాండింగ్ కమిటీలు రిఫర్ చేయమంటే దాని చట్టాన్ని అక్కడ రిఫర్ చేస్తారు, దాన్ని అక్కడ కులంకుషంగా చర్చిస్తారు. ఆ సౌలభ్యం ఉంది, పార్లమెంట్ లో కూడా ఉంది. ఇక అది కూడా దాటి చట్టమై కనుక బయటకు వస్తే దాన్ని రివ్యూ చేసే శక్తిని ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 కింద సుప్రీంకోర్టుకిను, హైకోర్టుకి కూడాను రాజ్యాంగం కల్పించింది. దాని ప్రకారం అది చేయాలి. ఇక్కడ జ్యుడిషియల్ యాక్టివిజం అనే మాట ఇక్కడ ప్లేలోకి వస్తుంది. అసలు జ్యుడిషియల్ యాక్టివిజం అనే ఉండకూడదు. అదేంటంటే రాజ్యాంగ స్ఫూర్తిని బట్టి వెళ్ళాలి తప్పితే వ్యక్తుల యొక్క వారికి ఉన్న ఆలోచన ధోరణి రిఫ్లెక్ట్ చేయకూడదు. అవకాశం వచ్చింది కదా అని. ఇదే సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో చెప్పింది. మనం వ్యాఖ్యలు చేసేటప్పుడు, తీర్పులు చెప్పేటప్పుడు కానీ, ఈ విచారణ సమయంలో కానీ అవి ఓవర్ యాక్టివ్ గా ఉండకూడదు. మనం ఏది చేసినా పెన్నుతో చేయాలి తప్పితే నోటితో చేయకూడదు అనేది వాళ్ళు పెట్టుకున్న అనుల్లంఘనీయమైన ఉల్లంఘన, అది నియమం. కానీ అది ఎప్పుడు కూడా పదే ఉల్లంఘిస్తుంటారు. ఇవే హైకోర్టులు ఉల్లంఘిస్తుంటాయి. దానికి పలు ఉదాహరణలు ఉన్నాయి. ఇకపోతే మా సోదరుడు గోసాల గారు ఒక పాయింట్లు ఎవరైతారు, సిఫార్సు. ఇక్కడే వచ్చింది సమస్య. సిఫార్సా, సంప్రదించడమా? ఈ జడ్జెస్ కేసులో ఏం చేశారంటే, సిఫార్సు కాదు, మమ్మల్ని సంప్రదించాలి, కంపల్సరీ సంప్రదించాలి, మా యొక్క పాటనే ఫైనల్ చేయాలి అనేది ఆఖరి జడ్జెస్ కేసులో విస్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే క్లాషిక్ కారణం. ఇప్పుడు కూడా ఈ క్లాషిక్ కారణం అదే అవుతుంది.
మేము ఇందాక కృష్ణరాజు గారు చెప్పినట్లుగా ఓ దేశం అంతా తిరిగి మేము కొంతమంది వ్యక్తులను మేము సెలెక్ట్ చేశాము. వాళ్ళని ఎందుకు మీరు చేయట్లేదు, వాళ్ళ పిక్ అండ్ చూస్ గా మీరు నలుగురిని మాత్రం ఎందుకు చూస్తున్నారు, మిగతా వాళ్ళని మీరు రిజెక్ట్ చేసిన వాళ్ళని అన్నారు. రిజెక్ట్ కనుక కూడా మేము సెలెక్ట్ చేయని వాళ్ళని అన్నారు. అప్రోప్రియట్ వర్డ్ ఏంటంటే మేము సెలెక్ట్ చేయని వాళ్ళని మీరు ఎందుకు సెలెక్ట్ చేశారు అని. అంటే వాళ్ళని ఎవిడెన్స్ లో పెట్టాము మేము, మీరు వాళ్ళని ఎందుకు తీసుకున్నారు అని. ఇది ఇక్కడ ప్రశ్నార్థం అవుతుంది. అసలు ఒక వ్యవస్థలో వ్యక్తులు ఎవరు ఉండాలా ఏమిటి అనే దాని మీద వాస్తవానికి పార్లమెంటుకి చట్టం చేసే హక్కు ఉంటుంది. కానీ పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత ఆ చట్టం రాజ్యాంగ బాధ్యత ఉందా, ఈ ఈ కేశవానంద భారతి తర్వాత వచ్చిన ఆ తీర్పు తర్వాత ఆ స్ఫూర్తి ప్రకారం ఆ రేషనాలిటీ, జస్ట్, రేషన్ అండ్ ఈక్విటీ ఈ మూడిటికి సరితూగుతుందా లేదని ఒక కొత్త సిద్ధాంతాన్ని ఖాయం చేయడం జరిగింది. అక్కడి నుంచి జ్యుడిషియల్ యాక్టివిజం పెరిగింది. ఈ ప్రాసెస్ లో ఇవాళ ఇందాక నేను జస్టిస్ ఎన్వి రమణ గారు చేసిన కామెంట్స్ కూడా నేను నెగిటివ్ గా తీసుకోను. అయితే మనకు దిక్కుమాలది ఏమొచ్చిందంటే మన మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో చూపించే అలవాటు ఎక్కువైపోవడం వల్ల ప్రతి చిన్న వాక్యం కూడా ఏదో పెద్ద ఘర్షణపూరితమైన వాతావరణంలో ఉన్నట్టు జరిగినట్టుగా మాట్లాడతాను, శత్రుత్వ భావంతో జరిగినట్టుగా. నేను అదే అనుకోను. నేనేమనుకుంటున్నానంటే వారు వేసిన ప్రశ్నల్ని సాధారణంగా ఏదైనా ఒక యాక్ట్ చట్టబద్ధంగా ఉందా రాజ్యాంగబద్ధంగా ఉందా అని పరిశీలించినప్పుడు లెజిస్లేటివ్ ఇంటెంట్ చూస్తారు బేసికల్ గా. ఆ లెజిస్లేటివ్ ఇంటెంట్ ఏంటని తెలుసుకోవడం కోసం పార్లమెంట్ లో ఏ రకమైన చర్చ జరిగిందని దాని గురించి ఆయన ప్రస్తావించి ఉండొచ్చు. అంతే తప్ప రెండోది ఇందాక కృష్ణరాజు గారు సెక్షన్స్ కూడా కోట్ చేశారు. ఆ సెక్షన్స్ నేను మళ్ళీ చెప్తాను. అవి వారు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది ఏంటంటే సెక్షన్ 3 క్లాజ్ 1, సెక్షన్ 3 క్లాజ్ 7, సెక్షన్ 14, సెక్షన్ 7 క్లాజ్ 1 ఆఫ్ ట్రిబ్యునల్ రిఫార్మ్స్ యాక్ట్ 2021. మాక్సిమం ఈ కేసులో అల్టిమేట్ పరిణామం ఏమైనా జరిగితే ఏవైతే వాళ్ళు రాజ్యాంగానికి అనుకూలంగా లేవనుకుంటున్నారో ఆ సెక్షన్ మాత్రం వాళ్ళు కొట్టేయడం జరుగుతుంది తప్ప చట్టాన్ని ఇంటోటగా కొట్టేయడం అనేది జరగకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రెసిడెంట్ ఉంది మనకి. ఈ 3 జడ్జెస్ కేసుల్లోనే ఒకసారి ఒక మాట అన్నారు, ఇంకోసారి ఒక మాట అన్నారు. లా అనేది ఇవాల్వ్మెంట్ లో జరుగుతుంది తప్ప ఒక బెరకిల్లాగా వచ్చేసి శాంక్టోరం లాగా మొత్తం ఒకేసారిగా అంతా మంచి జరగదు. ఒక ప్రాసెస్ ఎవల్యూషన్ ఉంటుంది లాకి. ఆ టైంలో కొంత చెడు పక్కకి వెళ్ళిపోతా ఉంటది, మంచి అనేది ముందుకు వస్తూ ఉంటది. దానికి ఎప్పుడు కూడా మన స్కోప్ ఇవ్వాలి, సంఘంలో ఈ సమాజంలో ఇవ్వాలి. తలుపు తెరవగానే ఎప్పుడు కూడా ఫ్రెష్ ఎయిర్ రాదు. ఒక్కోసారి మురికి వాసనలు రావచ్చు, లేకపోతే ఒక్కోసారి దుమ్ముదుళ్ళు రావచ్చు. తర్వాతైనా ఫ్రెష్ వస్తుంది కదా, కొంత వెయిట్ చేయాలి. అయితే మేము చేసిన సిఫార్సులే మీరు పరిగణించాలి అని అంటాం కూడాను. నేను ఇక్కడ ఇంకో భిన్న పార్శ్వం చెప్పదలుచుకున్నాను. జ్యుడిషియరీలో కూరుకుపోయిన అంటే పేరుకుపోయిన ఒక భావజాలం. జ్యుడిషియరీలో అపాయింట్మెంట్స్ ఎక్కువగా కూడాను ఒక ప్యాటర్నైజర్ గాను ఒక పద్ధతిలో కొంతమంది సమాజంలో కొంతమంది వ్యక్తుల చేతిలోనే ఉన్నాయి. బహుశా ఈ విషయంలో మా సోదరుడు గోసాల శ్రీనివాస్ గారు కూడా వివరిస్తారు నేను అనుకోను. ఈ సమాజంలో మిగతా వర్గాల వారికి అన్నాను కదా, అదేనండి. దాన్ని మీరు ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఏంటంటే కొంత ఈ సమాజం ఉన్న కొన్ని అడ్వకేట్స్, సార్ మీకు చిన్న విషయం చెప్తాను. మేము అడ్వకేట్స్ మేమందరం కూడాను 24 ఏళ్ళకి అడ్వకేట్స్ గా విద్య కంప్లీట్ చేసిన తర్వాత ఒక సిన్సియర్ గా సీరియస్ ప్రాక్టీషనర్ దగ్గర ఉంటే 10 ఏళ్లకే మేము ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. అంటే సుమారుగా ఒక 35-40 సంవత్సరాలు వచ్చేటప్పటికి మాకు అథారిటీ, ఒక కమాండ్ వస్తుంది సబ్జెక్ట్ మీద. కొంతమంది ఉత్సాహవంతమైన యువకులు ఏమనుకుంటారంటే, న్యాయవాద యువకులు ఆ జ్యుడిషియల్లోకి ఎంటర్ అవ్వాలని, న్యాయ వ్యవస్థలోకి మాకున్న ఆ టేస్ట్ టింజ్ వల్ల వాళ్ళు వెళ్ళాలనుకుంటారు. కానీ వాళ్ళు వెళ్ళాలంటే ఇప్పుడు ఇది నిరోధం అవుతుంది. 50 సంవత్సరాలని రిస్ట్రిక్షన్ పెడతాం, ప్లస్ అప్పర్ లిమిట్ 70 పెడతాం. ఈ అప్పర్ లిమిట్ 70 పెడతాం దగ్గర నేను విభేదిస్తాను. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు 65 ఏళ్ళకి రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పునరావాసం కావాల్సి వస్తుంది. ఇది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ మీద చాలా తీవ్రంగా దెబ్బపడుతుంది. దీనికి కూడా నేను పలు ఉదాహరణలు చెప్పమంటే చెప్తాను. అయితే ఒక గౌరవప్రదమైన సిచ్యువేషన్ జరిగింది. బహుశా కృష్ణరాజు గారు చెప్తాను, ఎందుకంటే వారు జర్నలిస్ట్ కాబట్టి వారికి తెలిసి ఉంటుంది. సోమనాథ్ చటర్జీ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు ఇదే ఘర్షణ వాతావరణం వస్తే సోమనాథ్ చటర్జీ గారు ఈళ్ళవల సుప్రీంకోర్టుకి పార్లమెంట్ సుప్రీమసీని కాపాడుకున్నాడు. ఎందుకంటే ఆయనకున్న ఆ అనుభవం, ఆ చాతుర్యం వల్ల ఆయన కాపాడుకున్నాడు.
ఎప్పుడు కూడా వ్యక్తులు కూడా పర్ఫెక్ట్ ఆయన గా కూడా ఉంటే advocate. వ్యవస్థల మధ్య ఘర్షణ రాదు. సోమనాథ్ చటర్జీ అడ్వకేట్ అండి ఆయన కూడా. అవును, సుప్రీంకోర్టు అడ్వకేట్ అండి ఆయన. అందుకనే వ్యవస్థల మధ్య ఎప్పుడు ఘర్షణ రాదు. ఇక్కడ వ్యక్తుల యొక్క ఈగోలు, Right. ఇక్కడ వ్యక్తుల ఈగో కన్నా కూడా ఇంకా ఇంకొక మాట కూడా నేను ఈ నేపథ్యం తీసుకోవాలి. మేము కాటేయడానికి ఇష్టపడతలేదు అంటే మేము సీరియస్ గా వెళ్ళడానికి ఇష్టపడతలేదు అని ఎన్వి రమణ గారు కూడా వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే బహుశా బుస కొడుతున్నారు తప్పితే కాటేయడానికి ఇష్టపడతలేదు. ఎందుకంటే కాటేసే అధికారం వాళ్ళకి లేదు. ఎట్ మాక్సిమం Right. ఇందాక నేను చెప్పిన సెక్షన్లు అవి రాజ్యాంగానికి అనుకూలంగా వెళ్తే కొట్టివేయాలి. అంతకు తప్పితే Right. మంచి point. ఫైనాన్స్ యాక్ట్ 2017 చేసినట్టుగా దాన్ని కూడా తీసేయాలి. రైట్, మంచి అయితే పాయింట్. ఆ పవర్ ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. చేస్తామని తప్పు. రైట్, బాజీ గారు ఒకసారి మీ దగ్గరికి వస్తాను. గోశాల్ గారు కంక్లూడ్ చేస్తాను బాజీ గారిది. బాజీ గారు, ఈవేళ ప్రజలకి భారతీయ జనతా పార్టీ ఏం చెప్పదలుచుకుంది ఇలాంటి వ్యవహారంలో? సాయి గారు, వాస్తవంగా రాజ్యాంగ వ్యవస్థల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నతమైనటువంటి మనస్తత్వం వ్యవహరించాలన్నటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాజ్యాంగానికి, ఇప్పుడు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతీక ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన తర్వాత ఆ వ్యవస్థకి కాపలాదారుడుగా ఉన్నటువంటి చట్టసభల్లో ప్రధానమైనటువంటి వ్యక్తి యొక్క ఆలోచనలు కూడా జ్యుడిషియరీ వ్యవస్థ పరిగణలో తీసుకొని వాటిని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని మీద కొంచెం ఉద్వేగపూరితమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించినప్పుడు వచ్చేటువంటి ఇబ్బంది ఏమంటామంటే, ప్రతి వ్రాతల్లో జరుగుతున్నటువంటి సందర్భాలలో వారి యొక్క వ్యవస్థల మధ్యలో సమన్వయం పటిష్టపరిచేలా ఉండాలి కానీ ఏదో వ్యక్తిగతమైనటువంటి శోషణ లేకపోతే పత్రికల్లో పోషణగా పోయేటువంటి వ్యవస్థ మాత్రం జరగకూడదు. కేరళలో ఇచ్చినటువంటి తీర్పు మీకు ఎందుకు ఉదాహరిస్తా ఉన్నా నేను. ఏదైతే కేరళలో ఇచ్చినటువంటి మహిళా ప్రవేశం సంబంధించినటువంటి అంశం ఎంత విధ్వంసం సృష్టించిందో, ఎంత బాధాకరమైనటువంటి సమాజంలో భావజాలాన్ని సృష్టించిందో మీకు తెలియనటువంటి విషయం కాదు. నేరాలలో ఇవాళ ప్రవృత్తి రీత్యా లేకపోతే నేర స్మృతిలో జరుగుతున్నటువంటి విభిన్నమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రకారం చట్టాలు రూపొందించినటువంటి వాటిని న్యాయస్థానాల్లో పరిగణలో తీసుకొని అమలు చేసే విధంగా చట్టాన్ని ఆదేశించాలి కానీ వీళ్ళే చట్టాన్ని రూపొందించి వీళ్ళే నిర్ణయాలు తీసుకొని వీళ్ళే చేసేటువంటి దాన్ని అమలు చేయాలని చెప్పి మిగతా వ్యవస్థను నిర్దేశించడం అనేది తగకూడనిది. ఎందుకంటే కింద స్థానంలో న్యాయం జరగకపోతే ఆ వ్యక్తి పై స్థానం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడు. అంటే పై స్థానం న్యాయస్థానం కనుక ఈ కేసును తీసుకుంటే కింద న్యాయస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క కేసును సరిగ్గా చదవలేదని భావించాలా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా తీర్పు ఇవ్వలేదని చెప్పని తప్పు ఉద్దేశం ఇచ్చాడని చెప్పని భావించాలా? న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ అంశాలని పరిష్కరించడం కోసం, లేకపోతే వారు అన్నట్టుగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన తర్వాత ఖాళీగా ఉన్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళని పోషించే విధంగా చేసేటువంటి విధానం కరెక్ట్ కాదనేటువంటి ఒక ఆలోచన జరపాల. ప్రజల మధ్య జరగాల్సినటువంటి చర్చ. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పరచుకున్న చట్టాల్లో ఉన్నటువంటి బూజు తులపటమే కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు చేయాల్సినటువంటి పని. తప్పులను ఎత్తి చూపి ఆ తప్పులు సరిదిద్దడమే న్యాయ వ్యవస్థ, చట్ట వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ చేయాల్సినటువంటి పని. అది కాకుండా మేము పట్టుకున్న దానికి 3 కుందేళ్లు లేకపోతే మేము చేసేదాన్ని. ప్రస్తుతం మీ మీద ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ ఏంటంటే, కన్క్లూడ్ గా ఈ మీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ 70 ఏళ్ల నుంచి ఉన్నటువంటి వ్యవస్థలని చిన్నాభిన్నం చేస్తున్నారు, బాధ్యతగా ఉన్నటువంటి వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసి అహంకారంతో ప్రవర్తిస్తున్నారు అని కదా. ఇప్పుడు ఈ వ్యవహారాల్లో ప్రధానంగా మిమ్మల్ని ప్రతిపక్షం కూడా టార్గెట్ చేస్తున్న పాయింట్. 300 సంవత్సరాల సమస్య, 70 సంవత్సరాలుగా దేశాన్ని పట్టిపీడుతున్నటువంటి సమాజాన్ని విభజించేటువంటి సమస్య ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆ అయోధ్య సమస్యని పరిష్కారం చేయడంతో న్యాయస్థానంతో కలిసి వెళ్ళాం. అది చట్టాన్ని కాపాడేటువంటి వ్యక్తి, న్యాయాన్ని కాపాడే వ్యక్తికి కలిసి వెళ్ళేటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తి యొక్క బాధ్యత. అది నిర్వహించారు నరేంద్ర మోడీ గారు. సిఏఏ చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని తప్పించి ఈ రోజున న్యాయస్థానంతో పాటు కలిసి వెళ్ళి దాన్ని పగడ్బందీ అనేటువంటి చట్టాన్ని చేశాం. ఈ రోజున 70 ఏళ్ల పాటు కాదు, 1400 సంవత్సరాల చట్టం ఏదైతే ఉందో త్రిపుల్ తలాక్ని గత ప్రభుత్వం చేసినటువంటి తప్పు ఇది కాదు. సామాన్యుడికి రక్షణ కల్పించాలని ఆలోచన చేసినటువంటి నరేంద్ర మోడీ గారు న్యాయస్థానాన్ని కలిసి వెళ్ళారు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మీకు చెప్తున్నాను సాయి గారు. వాళ్ళ స్థానంలో కూర్చోవడం కాదు, ఈ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తులు గతంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు, బస్ దహనం కేసుల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఇదే సుప్రీమసీ స్థానంలో దోషిగా నిలబడినప్పుడు, దోషిగా వ్యక్తిగతంగా నిందించొద్దు, వ్యక్తిగత ఆపాదించకూడదు, అది కోర్టు ధిక్కరణ అవుతుంది, తప్పు. వ్యక్తిగత దూషణలకు వెళ్ళొద్దు, అది తప్పు, దాన్ని నేను ఒప్పుకోవట్లేదు. చెప్తున్నాను సాయి గారు.
మన రాజ్యాంగంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మాత్రమే చెప్తున్నాను, వ్యక్తులు కాదండి. స్థానంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రవృత్తి ఏదైతే ఉందో దాన్ని కూడా బేరీ చేసుకోవాల్సినటువంటి అంశం అవసరం ఉంది. ఇది సమాజానికి ఉపయోగపడేటువంటి ఆలోచన కావాలి తప్ప పక్కనున్నటువంటి వ్యవస్థల యొక్క ప్రధానమైనటువంటి నేతల్లో, లేకపోతే వారి యొక్క కాపలాదారులో, లేకపోతే ఇంకా సంరక్షించే వాళ్ళలో దూషించే క్రమంలోనో, లేకపోతే హెచ్చరించే క్రమంలో మారకూడదు అనేటువంటి నేను అభిప్రాయం చెప్తానండి. ఇది ఎక్కడా నా వ్యక్తిగతం కాదు, మన దేశం యొక్క గొప్ప గౌరవ స్థానాన్ని ఇచ్చేటువంటి ప్రక్రియ నేను మీకు చెప్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గోశాల శ్రీనివాస్ గారు, ఇక్కడ 2 అంశాలలో మొన్న పెగాసస్ వ్యవహారంలో కావచ్చు, ఇవాళ ఈ వ్యవహారంలో కావచ్చు, రెండింటిలో కూడా ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వం మాకు అధికారం ఉంది అంటోంది, అనవసరమైనటువంటి రాజకీయాలు ఇందులోకి ఇన్వాల్వ్ చేసేటువంటి లేదా పిటిషనర్ల మీదన ఒక పాయింట్ రైజ్ చేస్తుంది, వాళ్ళు విల్లింగ్ఫుల్గా కావాలని చేస్తున్నారు అన్నాడు. కోర్టు వచ్చేటప్పటికి నిలదీస్తోంది ప్రభుత్వాన్ని. ఇక్కడ ప్రజల ముందుకు వచ్చేటప్పటికి ప్రభుత్వం తప్పు చేస్తేనే కదా న్యాయ వ్యవస్థ నిలదీసేది అనేటువంటి పాయింట్ ఒకవైపు వస్తుంటుంది. ఇది కరెక్ట్ ఏది అని జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అధికారాలు ప్రజలకు ఉండదు, కానీ వాళ్ళు ఆలోచిస్తారు. మీరు ఒక సీనియర్ న్యాయవాదిగా ఏమంటారు? గోశాల్ గారు, మీది ఆడియో మ్యూట్లోకి వెళ్ళింది, ఒక్కసారి చూడండి. గోశాల్ గారు వినబడుతుందా? మీది ఆడియో మ్యూట్లో ఉందండి. వినిపిస్తోందండి ఇప్పుడు ఓకే. ప్రజలు ఏం ఆలోచిస్తారు, ప్రజలకి తగిన సమాధానం ఎక్కడ దొరుకుతుంది, వాళ్ళకి అనేకమైన అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు నివృత్తి చేయవలసిన అవసరం ఉంది అన్న విషయాన్ని మీరు ఈ ప్రశ్న వేశారండి. నిజమే, ఒకవేళ చట్టసభలకి న్యాయ వ్యవస్థకి మధ్యన ఘర్షణ వచ్చినప్పుడు, ఇందాక ఒకటి చదువుతూ నేను ఆపాను, చిన్న లైన్, అది పెద్ద లైన్ ఏం కాదండి. కోర్టులు శాసన వ్యవస్థ అంటే పార్లమెంటు, అసెంబ్లీలో చట్టాన్ని రూపొందించే ప్రొసీజర్ ఏదైతే ఉందో, ప్రొసీడింగ్స్ అండ్ ప్రొసీజర్, దాని మీద ఎంక్వైరీ చేసేటంటే అధికారం లేదు కోర్టుకి. అధికారం లేదన్న పదాన్ని ఎంత నీట్ గా చెప్పారంటే, అధికారం లేదంటే చాలా చిన్నదండి, మళ్ళీ దాంట్లో వాద ఉపాదాలు వస్తాయి. 212 క్లాస్ 2 మనకి అధికరణ 212 కోర్ట్స్ నాట్ టు ఎంక్వైరీ ఇంటూ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది లెజిస్లేచర్. ఒకటే కోర్టులు లెజిస్లేచర్ ప్రొసీడింగ్స్ ని ఎగ్జామిన్ చేయడానికి వీలు లేదు అని పెట్టారు, నాట్ టు ఎంక్వైరీ. ఈవేళ మన సుప్రీంకోర్టు ఏమైనా బెంచ్, ఎన్వి రమణ గారి బెంచ్ అంటారు దాన్ని, చీఫ్ జస్టిస్ బెంచ్, దాంట్లో లావు నాగేశ్వరరావు గారు ఉన్నారు, చంద్రచూడ్ గారు ఉన్నారు. ఏమన్నారంటే, మీరు ఈ జ్యుడిషియల్ రిఫార్మ్స్, ట్రిబ్యునల్ రిఫార్మ్స్ యాక్ట్ ఏదైతే ఉందో అది చట్టం చేసినప్పుడు ఏ ప్రొసీడింగ్స్ ఉన్నాయి డిబేట్ తో సైతంగా మాకు ఇవ్వండి అన్నట్టుగా మాట్లాడినట్టుగా నాకు అర్థమైంది. దాని మీద ఎంక్వైరీ చేసేటువంటి ఆ స్పేస్, ఆ జ్యూరిడిక్షన్ కోర్టుకు లేదు. రెండోది, మీరు అన్నారు ఇప్పుడు చక్కగా, దీన్ని అధిగమిస్తుంటే దీన్ని ప్రజలు గమనిస్తున్నప్పుడు ఎవరు దీని మీద అంతిమ తీర్పు చెప్తారు? అంతిమ తీర్పు మంచి పదం అంటే, అంతిమ తీర్పు ఎవరు చెప్తారండి? ఈవేళ లెజిస్లేషన్ యొక్క వ్యాలిడిటీని ఇందాక చెప్పారు, సెక్షన్స్ కొట్టేయచ్చు వాళ్ళని, ప్రాణం తీసేయచ్చు, అంతకనే లేదండి, పీకు నొక్కేయచ్చు, వాళ్ళని చంపక్కర్లేదంటూ ఉందండి. రిఫార్మ్స్ యాక్ట్ అని పెట్టడం ఎందుకు అంటే, ట్రిబ్యునల్స్ అన్నిటిని కూడా ఒక స్ట్రీమ్ లైన్ లో తీసుకురావాలి. మీకు జ్ఞాపకం ఉంటుంది, మీ ఛానల్లోనే పెట్టారు మీరు, ఏది రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్ ని పవర్స్ దాన్ని మళ్ళీ అమెండ్ చేశారు. అమెండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం చేతిలోకి తీసుకుంటోంది, ఇది కాన్స్టిట్యూషనల్ పవర్, మేము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో ఈక్వల్ అనుకున్నారు. కాదండి, అది కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ కాదు, అది స్టాట్యూటరీ ఇన్స్టిట్యూషన్. ఎనీ ఇన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషనే పార్లమెంట్ కి అమెండ్ చేసే పవర్ ఉంది, కాన్స్టిట్యూషన్ కూడా పార్లమెంట్ అమెండ్ చేయొచ్చు. ఇందాక మిత్రులు మా జర్నలిస్ట్ గారు కృష్ణరాజు గారు అన్నారు, ఒక మాట ప్రస్తావించారు, పార్లమెంటు రాజ్యాంగాన్ని ఆమోదించలేదు అని. కాదండి, రాజ్యాంగం పార్లమెంటును ఏర్పరిచింది. పార్లమెంట్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్. కాబట్టి ఇంకా పార్లమెంట్ మళ్ళీ రాజ్యాంగాన్ని ఆమోదించవలసిన అవసరం లేదు. రాజ్యాంగ పరిషత్తుకి అంత పవర్ ఇచ్చారు రాజ్యాంగ పరిషత్తు, దాన్ని ఆమోదించింది. రెండో విషయానికి వస్తే, ఒకసారి చట్టం చేసిన తర్వాత శాసన వ్యవస్థకి చట్టం చేసే అధికారం పూర్తిగా దేవాలయం.
ఇంకా భారతదేశంలో ఏకైక దేవాలయం ఏదైతే ఉందంటే 130 కోట్ల యొక్క మనుగడ, ప్రజల మనుగడ, ఈ సంక్షేమము, ప్రజాపాలన, న్యాయ వ్యవస్థతో సైతంగా అన్ని కూడా తీర్చి ఆలోచించి చట్టాన్ని తయారు చేసేటువంటి ఉత్కృష్టమైన వ్యవస్థ శాసన వ్యవస్థ. ఆ శాసన వ్యవస్థ మీరు ఇందాక లక్ష్మణ రేఖ అన్నారు. ఈ లక్ష్మణ రేఖలు అప్పుడైతే లక్ష్మణుడికి ఇచ్చాడు సీతాదేవికి, ఇప్పుడు లక్ష్మణ రేఖలన్నీ కూడా ఇరుష్టుడే గీసేసుకుంటారు. నా రేఖ నీ ముక్కు దాకా ఉంది, నీ ముక్కు దాటిపోయి ఉంది. అంచేత ఈ వ్యవస్థల మధ్యనటువంటి ఘర్షణ అన్నది ఎప్పటి నుంచో వస్తుంది అని అనుకోద్దండి. ఎప్పటికప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి, వచ్చినప్పుడు వస్తుందండి. ప్రజాస్వామ్య దేశంలో మేధావులంతా ఉన్న చోట ప్రతి చోట రిఫ్ట్ అనకూడదు మనం, ఈ వివాదం వస్తుంది. ఈ వివాదాన్ని అప్పటికప్పుడే మన వ్యవస్థ సెల్ఫ్, దాన్ని ఏమంటారంటే మెకానిజం ఉందండి మనకి, సెల్ఫ్ రిపేర్ మెకానిజం. ఒక శరీరంలో ఏదైతే జబ్బు నివారణకి ఏ విధంగా మెకానిజం ఉంటుందో భారత రాజ్యాంగ వ్యవస్థలో ఈ మెకానిజం ఉంది మనకి. చిన్న చిన్న తొట్టుపాట్లు జరిగినా వెంటనే సరిదిద్దేసుకుంటాం. ఈ సరిదిద్దుకోవడం అన్నది మీరు ఇందాక ఒక మాట మాట్లాడారు, ఎవరు నా మిత్రులు జనసేన నాయకులు వారిని ఏం మాట్లాడారంటే, ఇది అక్కడ దాకా వెళ్ళదు, కరుస్తూ ఉంటుంది, కరవదని. కరిచిన దానికన్నా ప్రమాదం అండి, ప్రాణం ఆగిపోతుంది. ఈ బుసగొట్టడం కరిచిన దానికన్నా విషం ఎక్కిపోతుంది. ప్రజలందరూ అనుకుంటారండి శాసన వ్యవస్థ మీద విశ్వాసం తగ్గదా, మీరు చర్చలు లేకుండానే చట్టాలు రూపొందిస్తున్నారన్న మాట నేను ఎక్కడైనా అన్నాను అనుకోండి, పెద్ద పదవిలో పెద్ద హోదాలో ఉండి ఎక్కడో అడ్వకేట్స్ ఫంక్షన్కి వెళ్ళి, కోర్టులో కూడా కాదు, ఏమవుతుందంటే ఈ చట్టాలన్నీ చర్చలు లేకుండా వస్తున్నాయి, శాసన వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, భారతదేశంలో శాసన వ్యవస్థ అవసరమే లేదు అని నిర్ణయానికి రారండి ప్రజలు. సామాన్య ప్రజలు ఏమనుకుంటారండి, ఈ శాసన జరుగుతున్నదాన్ని చెప్తోంది కదా కోర్టు. ఏమండి సార్, పార్లమెంట్లో అరుపులు కేకల మధ్యన చర్చలు లేకుండానే బిల్లులు ఆమోదం పొందుతున్నాయి కాబట్టి ఆ మాటనే ప్రస్తావించినప్పుడు వీళ్ళు కాస్త జాగ్రత్త తెచ్చుకుని రేపటి నుంచి చర్చిద్దాం అనే ఆలోచన రావాలి కదా. అంతేగాని దానివల్ల సంఘర్షణ పడాల్సిన అవసరమే ఉంది. అవసరం లేదు. సాయి గారు బాగా చెప్పారు, మీరు కూడా లా చదువుకున్నారు కూడా గొప్ప విషయం చెప్తారు. నాకు మంచి ప్రశ్న వేశారు. చర్చ జరపవలసిన బాధ్యత అధికార పక్షంతో ప్రతిపక్షంతో, ప్రతిపక్షంతో సమానంగా ఉన్నటువంటి చిల్లర పార్టీలు, అంటే చిల్లర పార్టీలు అంటే ఉద్దేశం అది కాదండి, స్ప్లింటర్ గ్రూప్స్, వాళ్ళందరూ కూడా సంయమనంతో చర్చ ప్రధానంగా ఉండాలి. చర్చను సాగనివ్వకుండా బిల్లు వాయిదా పడ్డం. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటిదాకా మొహం చూడలేదండి, సూర్యుడిని చూడలేదు, అది బయటికి లైట్ లోకి రాలేదు. కాబట్టి ఈ చర్చ ఇప్పుడు కోటా యాక్ట్ మీద ఎందుకు చెప్పడం జరిగింది, లేదా ఒక ఉరి శిక్ష, లేకపోతే స్పెషల్ గా ఈ దాన్ని ఏమంటారు, ఈ టెర్రరిజాన్ని రూపుమాపడానికి ఏమైనా చట్టం తీసుకొస్తే చర్చ జరగదండి, అల్లరి జరుగుతుంది. మరి బిల్లు తీసుకురావాలా అక్కర్లేదా? కొన్ని స్పీకర్ గారు ఏం చేస్తారు, ఓటింగ్ పెట్టారు కదా, మీరు కూడా ఓటింగ్ లో పాల్గొచ్చు కదా. ఓటింగ్ పెట్టే ప్రజాస్వామ్య దేశంలో ఓటింగ్ ద్వారా చట్టసభలు ఆమోదం పొంది వచ్చిన తర్వాత ఆ చట్టంలో పసలేదని నేను అనకూడదండి, అనకూడదు. కోర్టుకు వెళ్ళిపోయి ఈ చట్టంలో పసలేదండి, రాజ్యాంగంగా విరుద్ధం ఇది అని నేను వేలెత్తి చూపించి, మా జయరాం రమేష్ గారి నాయకత్వంలో జరిగినట్టుగా ఆయన అడుగుజాడల్లో కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టు ఏం చేయాలంటే రాజ్యాంగంగా విరుద్ధంగా, దీంట్లో కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ కి అగెనిస్ట్ గా ఉంది యాక్ట్, కాబట్టి ఈ సెక్షన్ కొట్టేస్తున్నాం, ఈ సెక్షన్ కొట్టేస్తున్నాం, ఈ సెక్షన్ కొట్టేస్తున్నాం అని చెప్పొచ్చు. బయటకు వచ్చి అసలు చట్టాల్లోనే చర్చ ఏమంటే జనరలైజ్ చేయొచ్చా? జనరలైజ్ చేసి ఈ వ్యవస్థలో, లెజిస్లేటివ్ వ్యవస్థలో, శాసన వ్యవస్థలో వస్తున్న చట్టాలన్నీ చర్చలు లేకుండా వస్తున్నాయి అంటే, నేనంటే మా మిత్రులు ఒప్పుకుంటారని, నన్ను అలా ఒప్పుకుంటారా జనరలైజ్ చేసి? మీరేమో పాయింట్ ఇక్కడ ఇప్పుడు రేపు సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణిస్తున్నాం, 14 రోజుల లోపు కనుక మీరు మార్చుకోకపోతే, అపాయింట్మెంట్స్ జరగకపోతే కనుక మేము ఏం చేయాలని చేస్తామో అది చూస్తారు అని గట్టి హెచ్చరిక చేసింది కదా. ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఇది ఈ బెదిరింపుల్లో నా సుప్రీమసీ చూపించుకోండి. చూడండి, ఎవరైనా నా మాట అనకపోతే నీ సంగతి చూస్తాను, నేనంటే ఎవడో తెలియదు, నీకు మాలూం పడేగా, నేనంటే ఎవడో తెలిసి వస్తుంది, డెఫినెట్ గా నీకు తెలుసు, ఐ విల్ షో మై రియల్ ఫేస్. ఇవన్నీ మనం బయట మాట్లాడినట్టుగా సుప్రీంకోర్టులో మేము అనే పదం ఎందుకు అడిగారు అంటారండి? ఉయ్యి అనొచ్చండి. ఎక్కడైనా రాష్ట్రపతి తప్ప మై గవర్నమెంట్ అన్న రాష్ట్రపతి తప్ప ఎవ్వరు అనరండి. ప్రధానమంత్రి మోడీ అవనండి, ఎవరు అవనివ్వండి, మై గవర్నమెంట్, నేను చేశానని అందరూ, నేను చేశాను అనకూడదు, ప్రభుత్వం చేసింది, ప్రభుత్వం చేస్తుంది. ఈవేళ మేము అన్న పదం వాడినప్పుడే ఎందుకో ప్రజలకు, సామాన్యుడికి, నేను సామాన్యుడిని ఫీల్ అవుతున్నా,
సామాన్యుడికి అక్కడెక్కడ ఈగో అనేది సౌండ్ వస్తుంది. ఈగో క్లాష్ వల్ల ఇదంతా ఈగో బ్లాక్స్ వల్ల వస్తుందండి ఈ సమస్య అంతా. రైట్. అంటే ఏం చేయడానికి అవకాశం ఉంది? అధికారం ఏముంది? చట్టాన్ని రద్దు చేయడం అంటే చట్టాన్ని అసలు అది లైన్లోకే తీసుకోనని చెప్పేసింది న్యాయస్థానం. దీనికి సంబంధించి మీరు చేస్తారా చేయరా అని అడిగింది. చేయకపోతే ఏం చేయడానికి అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా వీళ్ళందరినీ అపాయింట్ చేసి తీరాల్సిందే అని ఆర్డర్ ఇచ్చే అధికారం ఉంటుందా? చట్టానికి లైన్లో తీసుకోనంటే శాసన వ్యవస్థను ధిక్కరించడం. శాసన వ్యవస్థను ధిక్కరిస్తే అంటే అది రాజ్యాంగ విరుద్ధంగా ఉందని కదా కోర్టు పార్లమెంట్ కి పిలుస్తారు ఇంపీచ్మెంట్ చేసే పద్ధతిలో ఇంపీచ్ చేస్తారు. వీరికి కోర్టు ధిక్కారన్నారు అంటున్నారు. అస్పాను కోర్టు ధిక్కారన్నారు. ఏ జడ్జిమెంట్, ఇప్పుడు నాకు ఒక జడ్జిమెంట్ ఇచ్చి నాకు డైరెక్షన్ ఇస్తే నేను డైరెక్షన్ వ్యతిరేకించవచ్చండి, ఇది సరైన న్యాయం జరగలేదని. కానీ అంతిమ తీర్పుని నేను గౌరవిస్తాను. కానీ ఈ జరిగిన విధానాన్ని నేను విమర్శించకూడదు. ఏమంటే కోర్టులే చెప్తున్నాయి కదండి, ప్రజలకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి, విమర్శించే హక్కులు ఉన్నాయి, మాట్లాడే హక్కులు ఉన్నాయని. అందరి దగ్గర హక్కులు ఉన్నాయి, కానీ న్యాయ వ్యవస్థను విమర్శించే హక్కు లేదని కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు చూసారా, చట్టాన్ని మేము లెక్కలో తీసుకోవాలి అనడానికి వీలు లేదు. పార్లమెంట్ పాస్ చేసిన యాక్ట్ ని మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి నర్రా శ్రీనివాసరావు గారు ఇప్పుడు మనతో పాటు జాయిన్ అయ్యారు, హైకోర్టు అడ్వకేట్. శ్రీనివాసరావు గారు, ఇవాళ ఈ రాజ్యాంగ వ్యవస్థల సంఘర్షణగా చూడాలా దీన్ని, లేదంటే కనుక ప్రభుత్వం తప్పు చేస్తుంటే సరిదిద్దే వ్యవస్థగా చూడాలా? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు ఈ చర్చలో ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, ట్రిబ్యునల్స్ లో జరగవలసినటువంటి నియామకాలు ఏళ్ల పాటుగా పెండింగ్ లో ఉండటంతో సుప్రీంకోర్టు ముందు ఈ చర్చ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు వీటిని సత్వర నియామకం చేసి ట్రిబ్యునల్లకు ఉన్నటువంటి ఏ పర్పస్ కోసం అయితే ఈ ట్రిబ్యునల్స్ పెట్టారో ఆ పర్పస్ ను ఫుల్ఫిల్ చేయడం కోసం సత్వరం భర్తీ చేయమని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా గతంలోనే ఈ జరిగినటువంటి నియామకాలకు సంబంధించి సరైనటువంటి పద్ధతిలో నియామకం జరగాలి, ప్రపోజల్స్ ఉన్నాయి, మీరు ఎందుకు ఆ ప్రపోజల్స్ ని కన్సిడర్ చేయట్లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా, అదేవిధంగా కొన్ని ప్రొవిజన్స్ కు సంబంధించి అభ్యంతరాలను కూడా సుప్రీంకోర్టు లేవనెత్తింది. దీనితోటి వాటి కాన్స్టిట్యూషనల్ వెలిడిటీ గురించి, యాక్చువల్ గా జ్యుడిషియల్ రివ్యూలో కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ గురించి ఏ చట్టం అయినా ఏ రూల్స్ అయినా రివ్యూ చేసేటువంటి పవర్ సుప్రీంకోర్టుకు ఉంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆ అంశాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఒక తీర్పు వెలువరించింది. ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి ఆ స్పిరిట్ కి భిన్నంగా మరలా వీళ్ళు ఒక ఆర్డినెన్స్ ని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేసేందుకోసం ఇప్పుడు ఒకటి ఉందండి, ట్రిబ్యునల్ లో ఆల్రెడీ నియామకం జరిగింది, ఆయన నువ్వు బలవంతంగా రిటైర్ కమ్మని చెప్పి చెప్తా ఉన్నావు అంటే దేనికి సంకేతం ఇది? మరి ఇది తప్పు చేయడం కాదా? ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ లో ఎవరి పవర్స్ వాళ్ళకి స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. నీకు నచ్చలేదు కాబట్టి నువ్వు తొందరగా రిటైర్ అయ్యి వెళ్ళిపో, నేను వేరే వాళ్ళని పెడుతున్నాను అంటే ఇది ఏంటి? సుప్రీంకోర్టు అందులో జోక్యం చేసుకున్న తర్వాత ఈ నియామకాలు ఇలా జరుగుతా ఉన్నప్పుడు మరి సుప్రీంకోర్టు తప్పనిసరిగా స్పందిస్తుంది. రెండోది, చట్టం చేసినప్పుడు చట్టంలో వెలిడిటీని చర్చించడంతో పాటుగా చట్టంకు ఉన్నటువంటి మోటివ్స్ ని కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. మరి ఈ మోటివ్స్ ను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఒకవైపు ట్రిబ్యునల్స్ లో ఆల్రెడీ కొన్ని నియామకాలు జరిగి వాళ్ళు ఫంక్షన్ చేస్తుంటే వాళ్ళ ఫంక్షన్స్ ని అడ్డుపెట్టి వేలెత్తి చూయించి వాటిని డిస్టర్బ్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించకూడదు. అలాగనే చూడండి, ఇప్పుడు మనకి ఒక ట్రిబ్యునల్సే కాదు, దేశవ్యాప్తంగా హైకోర్టు జడ్జీల నియామకంలో 40% ప్రతి సంవత్సరం 40% ఖాళీలు ఉంటా ఉన్నాయి. అట్లానే ట్రిబ్యునల్స్ లో ఆల్మోస్ట్ డిస్ఫంక్ట్ అయిపోయినాయి. చాలా ట్రిబ్యునల్స్ న్యాయమూర్తులు లేక డిస్ఫంక్ట్ అయిపోయాయి. మరి ఇంకా తీర్పు సత్వర న్యాయం సామాన్యుడికి ఎలా జరుగుతుంది? ఈ పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇస్తే ఆ మార్గదర్శకాలను ఒమ్ము చేసే విధంగా వీళ్ళు మరలా దొడ్డిలో ఉన్న ఇంకా కొన్ని అంశాలను ముందుకు తీసుకొచ్చినప్పుడు సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకుంది. మేము ఒకసారి రద్దు చేస్తే ఆ వ్యవస్థను గౌరవించకుండా మరలా అదే ప్రొవిజన్స్ తోటి చేయటం అని అంటే మరలా సుప్రీంకోర్టు ఏమైనా పరిగణలోకి తీసుకోవాలా? వ్యవస్థ మధ్య ఘర్షణ అంటే సుప్రీంకోర్టుకి రివ్యూ పవర్ ఉన్నప్పుడు ఆ రివ్యూ పవర్ ఎక్సర్సైజ్ చేసుకొని ఒక తీర్పును వెలువరించినప్పుడు గౌరవించాల్సిన బాధ్యత పార్లమెంటుకు లేదా? చట్టసభలకు లేవా?
మరి మాకు అధికారం ఉంది కాబట్టి మేము ఏమైనా చేసుకుంటాం అంటే వాళ్ళ మీద చెక్ ఎవరు ఉంటది? అందుకని కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లో చెక్ అండ్ బ్యాలెన్స్ అనే ఒక సిస్టమ్ ఉంటుందండి. ఏ వ్యవస్థ అయినా తన పరిధి దాటకూడదు, జ్యుడిషియరీ అయినా, ఎగ్జిక్యూటివ్ అయినా, లెజిస్లేటివ్ అయినా. కానీ లెజిస్లేటివ్ ఈ కేసులో, ఈ పర్టికులర్ గా మనం డిస్కస్ చేస్తున్నటువంటి అంశంలో తన పరిధులను దాటి ఒక్కసారి స్ట్రక్ డౌన్ చేసినటువంటి ప్రొవిజన్స్ ని మరలా అదే కోర్టు తీర్పును వమ్ము చేయడం కోసం వ్యవహరించడం అని అంటే ఇది అంతటి విఫలం అండి. అందువలన లెజిస్లేటివ్ తనకున్నటువంటి పరిధులను కూడా గుర్తించాలి. ఒక్కసారి అది రద్దయింది, అది సరైనది కాదు, చెల్లుబాటు కాదని తీర్పునిచ్చిన తర్వాత మరలా అవే ప్రొవిజన్స్ తీసుకోవడం అంటే సుప్రీంకోర్టుకి వాళ్ళు ఏం గౌరవం ఇచ్చినట్టు. అందుకని ఈ పరిణామాల నేపథ్యంలో ఒకటి మీరు చూడండి, లెజిస్లేటివ్ ఫోరమ్స్ లో ఎక్కడైనా సరే ఒక వేకెన్సీ వచ్చినప్పుడు ఇమీడియట్ గా విత్ ఇన్ టైం బౌండ్ లో 1 నెల 2 నెలల్లో ఖచ్చితంగా మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చి వాటికి ఎలక్షన్స్ కంప్లీట్ చేస్తా ఉన్నారు. మరి హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో ఏళ్ల తరబడి ఈ విధమైనటువంటి పెండెన్సీని పెట్టడం ద్వారా జనాలకి ఏమని ఇండికేషన్ ఇస్తా ఉంది లెజిస్లేటివ్ ఫోరమ్స్? ఖచ్చితంగా ఇది రాజ్యాంగాన్ని వమ్ము చేయడమే అవుతుంది. ప్రజలకి సత్వర న్యాయం పొందేటువంటి హక్కు ఉందండి, అది కూడా ఒక ఫండమెంటల్ రైట్. దాన్ని వమ్ము చేసే విధంగా ప్రతి సందర్భంలోనూ మీరు అది ఏ ప్రభుత్వం అయినా రావచ్చు, 40% నియామకాలు అంతే ఉండిపోతున్నాయి అని అంటే మరి మీరు అదే లెజిస్లేటివ్ ఫోరమ్స్ లో చూసుకోండి, ఇమీడియట్ గా టైం బౌండ్ లో మీరు ఫిలప్ చేస్తున్నారు ఆ పోస్టుని. మరి హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ట్రిబ్యునల్స్ నియామకాల్లో ఈ విధమైనటువంటి టైం బౌండ్ ఎందుకు తీసుకోరు ఎవరు వచ్చినా సరే అధికారంలోకి? అందుకని ఖచ్చితంగా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందండి. మరి న్యాయవాది గారు చెప్తా ఉన్నారు, యాక్చువల్ గా జ్యుడిషియల్ స్కోప్, జ్యుడిషియల్ పర్వ్యూకు మించి వాళ్ళు చేస్తా ఉన్నారు. మరి ఒకసారి తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పును వమ్ము చేసే విధంగా లెజిస్లేటివ్ వ్యవహరించడం అనేటువంటిది మనం ఏ కోణంలో చూడాలా? అందుకని కోర్టు తీర్పును గౌరవిస్తున్నారా, వీళ్ళు అగౌరవపరుస్తున్నారా? రెండోది, ఉన్నటువంటి నియామకాలను డిస్టర్బ్ చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళకి అనుకూలంగా తీర్పులు రాకపోతే న్యాయమూర్తులు మార్చేస్తారా? ఇదే పరిస్థితి. ఈ విధంగా ఉంటే సరైనటువంటి న్యాయం ఎట్లా జరుగుతుంది న్యాయ వ్యవస్థలో? అందుకని అలాంటి అవకాశం ఎవరికి ఇవ్వకూడదు. ఖచ్చితంగా ట్రిబ్యునల్స్ నియామకంలో ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయో, అందుకని నేను స్వయాన వేణుగోపాల్ గారే, అటార్నీ జనరల్ గారే మేము మా తప్పును సరిదిద్దుకుంటామని చెప్పారు. లేకపోతే ఓకే మీరు చర్యలు తీసుకోమని అనొచ్చు కదా, మేము తప్పు చేసాం, మేము తప్పును సరిదిద్దుకుంటాం, మళ్ళా మీరు మీ ఆదేశాలను గౌరవిస్తామని చెప్పడం జరిగింది కోర్టుకి నిన్న. ఆ విధంగా అవసరమైతే ఇప్పుడు ఇన్ఛార్జి న్యాయమూర్తిగా ఉన్నటువంటి వారిని పక్కన పెట్టి మరలా ఈయన్ని కంటిన్యూ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అందుకని మన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ లో ఒక వ్యవస్థ మరొక వ్యవస్థ గౌరవించుకోవడం అనేటువంటి నిర్వివాదాంశం. అది రాజ్యాంగమే మనకు దేశాన్ని మార్గదర్శకం చేసింది. అయితే ట్రిబ్యునల్స్ నియామకంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి వైఖరి మాత్రం సరైనటువంటిది కాదు, చట్టబద్ధమైనది కాదు, రాజ్యాంగబద్ధమైనటువంటిది కాదు. రైట్. గోశాల్ గారు, ఇక్కడ మనం ఒక విషయం గ్రహించాలండి. ఇప్పుడు చట్టాన్ని రద్దు చేసిందా లేకపోతే స్టక్ డౌన్ చేసిందా దాని పక్కన పెడదాం. అంతకుముందు ట్రిబ్యునల్ లో ఉన్నటువంటి మినిమం ఏజ్ లిమిట్ అన్నది ఏదైతే ఉందో వాళ్ళకి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే సుప్రీంకోర్టు ఒక సందర్భంలో మాట్లాడింది, మీరు రిటైర్ అయ్యేటువంటి జడ్జిల్ని కనుక విశ్రాంత న్యాయమూర్తుల్ని మీరు నోటిఫై చేసి మళ్ళీ వాళ్ళకి రీప్లేస్మెంట్ ఇస్తే నోటిఫై చేసి అక్కడ అపాయింట్ చేసినట్టయితే కమిషన్ చైర్మన్ గాను లేకపోతే ట్రిబ్యునల్ చైర్మన్ గా అపాయింట్ చేసినట్టయితే మీతో మంచి సంపాదించడానికి రిటైర్ అయ్యే ముందు వారి యొక్క తీర్పుల్లో ఆ తేడాలు కనిపిస్తున్నాయి, మిమ్మల్ని ప్లీజ్ చేయడానికి, ప్రభుత్వాన్ని ఆకట్టుకోవడానికి, ప్రభుత్వాన్ని యొక్క మంచి సంపాదించుకోవడానికి వారు అవధిగా ప్రవర్తించడం జరుగుతుంది. రిటైర్డ్ జడ్జీలు ఎవరిని కూడా ట్రిబ్యునల్ చైర్మన్స్ కింద లేదా వీళ్ళ కింద వేయడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టే చాలా సందర్భాల్లో ఈ ప్రస్తావించడం జరిగింది. 62 సంవత్సరాలండి సుప్రీంకోర్టు జడ్జి రిటైర్మెంట్, అక్కడి నుంచి 5 years ఉండాలి, 67 years. ఈ విధంగా దాని వారి యొక్క నిర్ణయం. ఇప్పుడు ఏది కూడా ఉద్యోగం చేస్తున్న వాళ్ళని అపాయింట్ చేసేసిన తర్వాత 62 years రిటైర్ అయిపోయిన తర్వాత వెంటనే రావట్లేదండి. 63 years 1 year గ్యాప్ అయ్యాక వస్తున్నాయి అపాయింట్మెంట్ ఆర్డర్లు. ఎందుకంటే వీళ్ళే కదా సెర్చ్ చేసి వచ్చారు. సెర్చ్ అంటే ఎవరెవరు ఎక్కడున్నారు, ఎవరెవరు దీనికి ఇష్టపడుతున్నారు, ఆ విధంగా సెర్చ్ చేసి వచ్చారు. వాళ్ళు అపాయింట్ చేసి 5 years దాకా ఉండాలండి. ఎవరికైతే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే టైంకి ట్రిబ్యునల్ యొక్క యాక్ట్ లో ఏదైతే యాక్ట్ లో లేదా రూల్స్ లో సర్వీస్ రూల్స్ అంటారు, ఈ సర్వీస్ రూల్స్ లో 5 years ప్రొవిజన్ టెన్యూర్ ఉందో దాన్నే ముట్టుకోకూడదు. దాన్ని టెన్యూర్ ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏ టెన్యూర్ అయితే దాంట్లో ఏది ఎఫెక్టివ్ టెన్యూర్ ఉందో అది ఆ ఎఫెక్టివ్ టెన్యూర్ దాన్ని కంటిన్యూ చేయాలి.
ఎప్పుడైతే రిఫార్మ్స్ యాక్ట్ వచ్చిందో, ఈ రిఫార్మ్స్ యాక్ట్ ఇయర్ ఆఫ్టర్ ఇది రెట్రోస్పెక్టివ్ కాదు, ఇది ప్రాస్పెక్టివ్. ఇప్పుడు ఈ పైన నియామకాలు కానీ అపాయింట్మెంట్ ఆర్డర్లు కానీ కూడా ఇది వర్తిస్తుంది. అసలు దాని మీద స్టక్ డౌన్ చేశారు. దేన్ని స్టక్ డౌన్ చేశారు? ఎర్లియర్ టర్మినేట్ చేసిన దాన్ని మీరు చెప్పారు, తప్పు పట్టారు. ఇలా టర్మినేట్ చేయడం లేదు. 5 years టెన్యూర్ ఉంది, ఆ టెన్యూర్ గౌరవించాలి, దాన్ని గౌరవిస్తారు. ఈ పైన జరిగేటువంటి అపాయింట్మెంట్ లో మాత్రము 2 years 1 year వీళ్ళు ఒక మాట పెట్టుకున్నారండి. ఒక మాట పెట్టుకున్నారు, వీళ్ళు ఎప్పుడైనా టెర్మినేట్ చేయాలంటే కూడా టెర్మినేట్ చేయొచ్చు అని మాట పెట్టుకున్నారు. దాంట్లో అది కుదరదు అంటారు. ఎందుకు కుదరదు? ప్రతి చోట ఉంది, ఎక్కడ లేదు, ఎక్కడైనా సరే. నీకు గ్యారంటీ కాదు ఇది. ఈ సర్వీస్ రూల్స్ అయితే కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు ఇది. నిన్ను 6 months లో 7 months లో, బికాజ్ నీ అప్రైజల్ ఉంటుందండి. నీ పని తీరును చేస్తారు. నీ క్యారెక్టర్, నీ టైమింగ్, నీ యొక్క అప్రైజల్, నీ ఎఫెక్టివ్ డ్యూటీ, దాని అంటారు డిశ్చార్జ్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బేసిక్ ఆన్ దిస్ రికమెండేషన్స్ నేను టెర్మినేట్ చేయొచ్చు. అది పక్కన పెడదామండి. ఈవేళ సర్వీస్, ఈ అపాయింట్మెంట్స్ అండ్ ట్రిబ్యునల్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన సిఫార్సుని తూచా మీరు అలా పిక్ చేయకుండా అంటున్నారు. ఆయన చెర్రీ పికింగ్ అంటే ఎవరు బాగున్నారో వాళ్ళు తీయడం, ఎవరు బాగున్నారో వాళ్ళు తీయకండి అంటారు. అదేమిటండి? దాని పేరే సిఫార్సు, దాని పేరే రికమెండేషన్. లేదా అలా రికమెండేషన్స్ సిఫార్సులు పిక్ చేయకుండా, సెలెక్ట్ చేయకుండా, గ్రేడింగ్ చేయకుండా చేసేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అపాయింట్ చేసేస్తారు. అన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి యొక్క దాంట్లో వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థలోకి రావు. ట్రిబ్యునల్స్, ఏ ట్రిబ్యునల్ న్యాయ వ్యవస్థలోకి రాదు, న్యాయ వ్యవస్థల పరిధిలో లేదు. ఇది మీకైతే కోర్టు అంటారు కదా, కోర్ట్ యాక్ట్, సివిల్ కోర్ట్ యాక్ట్ కానీ, కాన్స్టిట్యూషన్ ప్రకారం హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ నియామకాల కింద రావు. వీళ్ళే రిటైర్డ్ పెన్షనర్స్. దీస్ పీపుల్ ఆర్ పెన్షనర్స్. ఈ పెన్షనర్స్ కి మళ్ళీ అక్కడ రిహాబిలిటేషన్ సెంటర్స్. దీని మీద చర్చ జరుగుతున్నాడు. మేము సిఫార్సు చేసిందే మీరు అపాయింట్ చేయాలన్నప్పుడు కేకే వేణుగోపాల్ తప్పు జరిగిపోయిందండి, సరిదిద్దుకుంటామండి, చంపలేసుకుంటామని అలా మాట్లాడలేదండి. వీ విల్ యాక్ట్, డెఫినెట్లీ వీ విల్ యాక్ట్ అన్నారండి. వీ విల్ యాక్ట్ అంటే కరెక్ట్ కదా, యాక్ట్ చేస్తారు కదండి. డెఫినెట్ గా వీళ్ళు ఫాలో యువర్ లిస్ట్ అని అనలేదు. లిస్ట్ ను ఫాలో అవుతామని ఎవరు చెప్పరు. మీ లిస్టులో అది మీరు సెర్చ్ చేసి ఇచ్చారు ఆ జడ్జి గారు. దీనికి అనేక సందర్భాలు మీరు ఆ దాని మీద మీకు మళ్ళీ ఎక్కడెక్కడ పనిచేశారు ఈలోగా, ఆయన ఎన్ని చోట్ల పనిచేసి వచ్చారు, ఏంటంటే ఆయన 67 years లోగా కూడా లిస్ట్ లో ఉన్నారు. మీరు మీ సొంత లిస్ట్ ఇచ్చారు, ఎందుకు కూడదండి? దీని మీద రిఫ్ట్ తయారవడానికి పేచీకి ఏమైనా దీన్ని ఆధారంగా తీసుకుంటే, పేచీకి ఏదో వంక కావాలి, ఇది కాకపోతే ఇంకో వంక, రైతుల యాక్ట్ లేకపోతే ఏదో వంక, పేచీ కావాలి. పేచీ వద్దు అనుకుంటే ఎస్, లెట్ ది గవర్నమెంట్ అపాయింట్ ఫ్రమ్ ది లిస్ట్ లోంచి ఎవరో ఒకరు తీసుకుంటారు వాళ్ళు ఇచ్చిన వాళ్ళని. మీరు ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తారండి? 3 పేర్లు మీరు రిఫర్ చేయమంటారు. హైకోర్టు కూడా జడ్జి నియామకాల్లో 4 పేర్లు 5 పేర్లు రిఫర్ చేయమంటారు. నా ఒక్క సింగిల్ నేమ్ ఎక్కడ రిఫర్ చేయమని అంటారండి? రికమెండేషన్ లో సింగిల్ నేమ్ ఉంటుందా? ఇప్పుడు సింగిల్ పోస్ట్ ఉందండి, రికమెండ్ చేయండి అని అడుగుతారు నన్ను ఎవరైనా. నేను 3 పేర్లు రికమెండ్ చేయాలి. నన్ను అడగచ్చు, ప్రసాద్ గారిని అడగచ్చు, కృష్ణరాజు గారిని అడగచ్చు. 3 పేర్లు ఇస్తాం, ఒక పేరు తీసుకుంటారు. రికమెండేషన్ అంటేనే అది, ఇట్ ఈస్ నాట్ ఫైనల్ లిస్ట్. ఆ ఫైనల్ లిస్ట్ కనుక మీరు ఫాలో అవ్వకపోతే కంటెంప్ట్. ఎక్కడైనా అర్థం ఉందండి? దీనికి కంటెంప్ట్ కి సంబంధం ఏంటి? మీరు యాక్ట్ ని మీరు రిఫార్మ్స్ యాక్ట్ ని బిల్లు పెట్టారు పార్లమెంట్ లో, ఇన్స్పైట్ ఆఫ్ ది ఎర్లియర్ క్వాషింగ్ ఆర్డర్స్ అంటారు. ఎర్లియర్ క్వాషింగ్ ఆర్డర్స్ ఉన్నాయని, ఎర్లియర్ క్వాష్ చేసిన ఆర్డర్స్ ఉన్నా పార్లమెంట్ లో బిల్లు పెట్టకూడదని ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా? చేంజ్డ్ సర్కమ్స్టెన్సెస్ ని దృష్టిలో పెట్టుకుని చట్టాలు తయారవుతాయి. ఒకప్పుడు ఒక చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు సింగిల్ చైల్డ్ అన్నారనుకోండి, ఒక పిల్లాడి కన్నా ఎక్కువ పుట్టడానికి వీల్లేదని, రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తో తేరదు, ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటే చేస్తారు. కాబట్టి ఈవేళ పార్లమెంట్ తో కోర్టులో జరిగిన చర్చకి పార్లమెంట్ యొక్క ఈ ఆర్టికల్ 212, 230, 211, 210, 29, 27 దగ్గర నుంచి స్టార్ట్ అవుతోందండి పార్లమెంట్ కి చట్టాలు చేసే అధికారం. అక్కడెక్కడ కూడా కోర్టు తీర్పులకు లోబడి అనలేదండి. కోర్టు తీర్పులు లోబడి అని అనలేదు. కోర్టు తీర్పు రానివ్వండి, చట్టం చేయొచ్చు, తప్పేమీ లేదు. కోర్టు కావస్తే దాన్ని మీద రివ్యూ చేసుకోవచ్చు. రివ్యూ చేసుకుని దాన్ని క్వాష్ చేసేసామనండి. అప్పుడు పార్లమెంట్ లెజిస్లేటివ్ పవర్ లోకి జ్యుడిషియరీ ఇంట్రూడ్ అవ్వడాన్ని ఒక చర్చ కింద తయారవుతుంది. కాబట్టి ఈ వేళ అన్నది మంచి పాయింట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, శ్రీనివాస్ గారు.
ఇప్పుడు యాక్చువల్గా మనం వ్యవస్థలో ఆ, శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లో కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కోర్టు తీర్పుకు భిన్నంగా కోర్టు మార్గదర్శకాలు గతంలోనే ఈ అంశాలను కొన్ని అంశాలను మేము పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇలా జరుగుతూ ఉంది, ఇర్రెగ్యులారిటీస్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మేము విభేదిస్తున్నామని కోర్టు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని తీర్పు ఇచ్చినప్పుడు ఆ తీర్పులో ఉన్నటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోనకుండా మరలా చట్టం చేసేసి మరలా మేము అలానే నియామకాలు జరుపుతామని అంటే దీన్ని ఏ నేపథ్యంలో చూడాలి మనం? అందుకని ఇక్కడ మనం ఒకటేంటంటే నియామకాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా సెలక్షన్ మోడ్ లో చాయిస్ ఉండాలి, 1:3 అనేటువంటిది ఉండాలి. అది నిర్వివాదాంశం. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి కాంపిటెన్సీ వీటన్నిటి గురించి కూడా సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకొని రికమెండేషన్స్ పంపించినప్పుడు ప్రభుత్వం ఆ రికమెండేషన్స్ ని దానికి ఉన్నటువంటి కాంపిటెన్సీ ఆధారంగా లేదంటే అనేకమైనటువంటి యాంటిసిడెంట్స్ ని మరలా గవర్నమెంట్ పూలప్ చేస్తుంది, వాటిని పరిగణలోకి తీసుకొని అపాయింట్మెంట్స్ అనేటువంటి చేస్తుంది. అది సహేతుకమే. అయితే ఒక్క అంశం ఏంటంటే ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో మనం గనక పరిగణలోకి తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టు ఏ అంశం మీద విభేదించింది? ఒకసారి మేము పలానా అంశంలో ఇట్లా ఇది సక్రమంగా లేదని మేము అబ్జెక్ట్ చేసి జ్యుడిషియల్ స్క్రూటినీలో దీన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు మీరు అదే అంశాలని మరలా తీసుకొచ్చి మరలా ముందుకు తీసుకురావడం అనేటువంటిది కోర్టు తీర్పును గౌరవించడం అవుతుందా అనేటువంటిది కోర్టు ప్రశ్నించింది. దీని పరిగణలోకి తీసినప్పుడు ఒక వ్యవస్థలో ఒక తప్పు జరుగుతోంది, ఈ విధంగా ఇర్రెగ్యులారిటీ జరగడానికి అవకాశం ఉంది, చట్టంలో ఈ లోపాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని మరలా రివ్యూ చేసుకొని ఆ లోపాలని సరి చేసుకొని ముందుకు రావాలి. అలా కాకుండా అవే లోపాలని మళ్ళా దొడ్డిదామన్న చట్టం రూపంలో తీసుకురావడం అని అంటే ఒక వ్యవస్థను మరొక వ్యవస్థ గౌరవించుకోకపోవటమే ఇది. అందుకని వ్యవస్థల్లో ఇప్పుడు కొన్ని కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లో జ్యుడిషియల్ స్క్రూటినీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్నటువంటి వాళ్ళు అందులో మొదటి 3 కొలీజియంలో ఉన్నటువంటి ముగ్గురు సీనియర్ జడ్జిలు దీనికి సంబంధించిన జ్యుడిషియల్ రివ్యూలో ఈ విధమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు సవరించుకోమని చెప్పినప్పుడు, అది కాకుండా కోర్టు తీర్పును మళ్ళా వైలేట్ చేస్తూ అదే అంశాలను తీసుకొచ్చినప్పుడు కోర్టు ఖచ్చితంగా ఆ విధంగా మీరు ఒక్కసారి మేము తప్పని చెప్పినటువంటి దాన్ని మరలా ముందుకు తీసుకురావడం అనేటువంటిది సహేతుకం కాదు అనేటువంటి దాని మీదనే కోర్టు చెప్పింది. అన్ని నియామకాలు లేదా ఇంకొకటే చెప్పలేదు. రెండోది ఏంటంటే లైనింగ్, అంటే ఆల్రెడీ నియామకాలకు సంబంధించి ఒక లైనింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని పరిగణలోకి తీసుకోకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా నియామకాలు ఎలా చేస్తారు? ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఛాయిస్ గా పనిచేస్తుంది కొన్ని సందర్భాల్లో, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం లేదా ట్రిబ్యునల్స్ నియామకం. మనం చూసాం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉండి చీఫ్ జస్టిస్లుగా ఉండి రిటైర్ అయిన కొద్ది కాలానికే రాజ్యసభ సభ్యత్వానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి పదవులను అవలంబిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రిటైర్ కావడానికి ముందు ఇచ్చినటువంటి తీర్పులు కొన్ని వివాదాస్పదమని ఆ తర్వాత వాళ్ళు ఆ పొజిషన్స్ తీసుకుంటున్నారు. ఎందుకని అంటే వీళ్ళు తమ కోరుకున్న పదవులకు వెళ్ళడానికి పోస్ట్ రిటైర్మెంటల్ ఆస్పిరేషన్స్ తోటి కొన్ని తీర్పులు ఇచ్చారనేటువంటిది ఈ రోజు వివాదం అవుతా ఉంది. ఇది ఇప్పటి నుంచి వస్తున్నది కాదండి, గతంలో ఎప్పటి నుంచో ఈ విధమైనటువంటి అవకాశం ఉంది. సో ఇలాంటి అవకాశం ఇవ్వకుండా పోస్ట్ రిటైర్మెంట్ లో కూడా ఇలాంటి అవకాశం ఇవ్వకుండా పరిగణలోకి తీసుకోవాలి. అలాగనే నియామకాలు చేసే సందర్భంలో కూడా చేయాలి. లేదనుకుంటే కనీసం రిటైర్మెంట్ తర్వాత ఒక 2 years 3 years గ్యాప్ ఉండాలి. అయితే ఇక్కడ వచ్చినటువంటి చిక్ ఏంటంటే సుప్రీంకోర్టు హైకోర్టులో రిటైర్మెంట్ అయిన తర్వాత 62-65 సంవత్సరాలకు అప్పటికే వాళ్ళు చాలా సీనియర్స్ అయిపోతారు. కాబట్టి ఒక 2-3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది అనుకోండి, ఇంకా అప్పటికే వాళ్ళకి ఏజ్ అన్ని ఫ్యాకల్టీస్ సక్రమంగా పనిచేస్తాయా లేదా, లేకపోతే వయసు రీత్యా వారికి ఉండేటువంటి అనారోగ్య సమస్యలు ఇట్లా కొన్ని వస్తాయి కాబట్టి అనేటువంటిది ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కేవలం రిటైర్మెంటల్ అయినటువంటి వాళ్ళకే పదవులు ఎందుకు ఇవ్వాలి? కోర్టు కూడా అదే చెప్పింది. న్యాయాధికారుల నియామకంలో ఇప్పుడు ట్రిబ్యునల్స్ నియామకంలో న్యాయవాదులుగా పనిచేసి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు స్టాండింగ్ ఉన్నట్టు వాళ్ళని కూడా పరిగణలో తీసుకోవచ్చు. మరి అలాంటి ఇప్పుడు మనం పోస్ట్ రిటైర్మెంట్ లో ఈ సమస్యలు వస్తాయని ఒకసారి గుర్తించినప్పుడు ఆ అంశాన్ని గతంలోనే కోర్టు పాయింట్అవుట్ చేసినప్పుడు ఆల్టర్నేటివ్ నియామకాల్లో కాంపిటెన్సీ ఉన్నటువంటి న్యాయమూర్తులే కాకుండా న్యాయవాదులు చాలా మంది ఉన్నారు. మరి నియామకాలు జరిగేటప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చు, కానీ తీసుకోవట్లా. ఎందుకని? వాళ్ళ ఛాయిస్ ప్రకారం యాక్ట్ చేస్తున్నారు. ఎందుకని? వాళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇవ్వాలి, లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వాళ్ళకి అనుకూలంగా కాకపోయినా కనీసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వకూడదు అనేటువంటి ఒక యాంగిల్ ప్రభుత్వం నుంచి వస్తా ఉంది. ఆ సందర్భంలో ఏమవుతుందంటే నిష్పాక్షికంగా తీర్పులు ఇవ్వడానికి ఇది ఒక ఆటంకం అవుతా ఉంది. వీటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు ట్రిబ్యునల్స్ నియామకాల్లో కూడా
ఇటువంటి పారామీటర్స్ అనేది ఫాలో కావాలండి. ఇప్పుడు ట్రిబ్యునల్స్ అనేకం ఉన్నాయండి. కంపెనీల మంచి ట్రిబ్యునల్ పాయింట్. చాలా పెద్ద పెద్ద కేసులు వస్తాయి. కంపెనీలు ఎప్పుడైనా దివాళా తీసినా వాటన్నిటికి సంబంధించినటువంటి విషయాలన్నీ అక్కడికి వస్తాయి. అట్లానే ట్యాక్స్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, ట్యాక్స్ అప్లైట్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఇలా అనేకమైనటువంటి ట్రిబ్యునల్స్ లో చాలా పెద్ద పెద్ద మ్యాటర్స్, కాంప్లికేటెడ్ ఇష్యూస్, కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఇష్యూస్ వస్తాయి. అక్కడ నియామకాలు చేపట్టేటప్పుడు ఆ నియామకాల న్యాయమూర్తులుగా నియామకం అవుతున్నటువంటి వాళ్ళు, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరికి కూడా వాళ్ళు మంచి సత్ప్రవర్తనతోటి, అదే విధంగా తన కెరీర్ లో కూడా ఒకవేళ జ్యుడిషియల్ కెరీర్ గతంలో ఉంటే స్వచ్ఛమైనటువంటి జ్యుడిషియల్ కెరీర్ ఉండాలి. లేదా న్యాయవాదులుగా ఉంటే న్యాయవాదులని నియామకం చేసినప్పుడు కూడా వారి యొక్క ఏదైతే ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ లో వాళ్ళు చాలా హై ప్రొఫైల్ లో ఉండాలి. ఇలాంటి పరిగణలోకి తీసుకోవట్లేదు అపాయింట్మెంట్స్ లో. ఆ అపాయింట్మెంట్స్ లో ఎలా జరుగుతుందంటే ప్రభుత్వం ఛాయిస్ అయిపోతా ఉంది. ఇప్పుడు 1:3 పంపించినా కానీ ప్రభుత్వ ఛాయిస్ ప్రకారం ఏం చేస్తారు, మాకు వీళ్ళే నచ్చారంట. ఇది కూడా ఒక సమస్య ఉంది. అందుకని మనం హై Right. కాంపిటెన్సీ లేదా ఇంటిగ్రిటీ, హానెస్టీ ఉన్నటువంటి పీపుల్ ని కనుక పికప్ చేసుకున్నట్లయితే ట్రిబ్యునల్స్ అయినా ఏ న్యాయ నియామకాలైనా సక్రమంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ పారామీటర్స్ లో మనం వాళ్ళ చెక్ అండ్ Right. బ్యాలెన్స్ సిస్టమ్ లో అదే ఆ విధంగా మనం స్క్రూటినీ చేసినప్పుడు వారికి యొక్క ఈ ఏదైతే ఈ ప్రవర్తన ఉందో ఆ ప్రవర్తన అనేటువంటి ఇంపెకబుల్, అంటే ఎటువంటి కనీసం ఆరోపణలకు కానీ లేకపోతే ఊహలకు కానీ లేకపోతే సస్పిషన్ కానీ తావు లేకుండా నియామకాలు జరగాలి. అందుకని కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా Right. చర్యలు తీసుకుంటే మనం ఆహ్వానిద్దాం తప్పనిసరిగా. కానీ ఆ విధమైనటువంటి Right. పరిస్థితి ఈ రోజు కనపట్లేదు జ్యుడిషియల్ నియామకాల్లో, ముఖ్యంగా ట్రిబ్యునల్ నియామకాలు. దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రిపీట్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి. ఇది ఇంకా చాలా విశాలమైనటువంటి సాయి సబ్జెక్ట్ ఉంది, గారు. కాకపోతే సమయం పరిమితంగా ఉన్నది. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. సాయి గారు నేనా అండి? చిన్న మాట చెప్తాను. సాయి శాంతి గారు, ప్రసాద్ గారు ఒక్క నిమిషం చెప్పండి. వాస్తవానికి ఇప్పుడు ఇందాక చెప్తాను. ఇప్పుడు అండి ట్రిబ్యునల్స్ మీకు మరి ఈ చర్చ్ కమిటీ గోశాల్ గారు ఒక్క ఏర్పాటు సెకండ్. అనేది యాక్చువల్ గా ఈ ట్రిబ్యునల్స్ చెప్పండి, అనేది చెప్పండి, శాంతి మొదట్లో ప్రసాద్. రాజ్యాంగంలో ఈ ఏర్పాటు అనేది రాజ్యాంగంలో లేదు. కానీ రాజ్యాంగంలో 42 సవరణ ద్వారా వీటిని తీసుకురావడం జరిగింది. కాబట్టి ట్రిబ్యునల్స్ అనేది ఇప్పుడు రాజ్యాంగబద్ధమైనవి. ఆ రాజ్యాంగంలో ఆ ప్రొవిజన్స్ బట్టి ఈ ట్రిబ్యునల్స్ యొక్క ఏర్పాటు, వాటి విధి విధానాలు, సర్వీస్ టర్మ్స్, కండిషన్స్ అన్ని కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆర్టికల్ 323A 323B వీటి బేస్ చేసుకొని ఇప్పుడు ఈ ట్రిబ్యునల్స్ వచ్చినాయి. ఈ ఎందుకు వచ్చినాయి అంటే జ్యుడిషియరీ మీద అది ఈ తీర్పు, ఈ కేసులు విపరీతమైన భారం పడటం వల్ల సత్వరంగా వీటిని డిస్పోజ్ చేయాలనే కాన్సెప్ట్ లో ట్రిబ్యునల్స్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ మధ్య లేటెస్ట్ గా సుప్రీంకోర్టు ఆల్టర్నేటివ్ Right. డిస్ప్యూట్స్ రెడ్రెసల్ సిస్టమ్ అని తీసుకొస్తుంది. వీటి కోసమే ట్రిబ్యునల్స్. అయితే ట్రిబ్యునల్స్ ఏంటంటే ఇవి జడ్జీలుగా ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉండాలా, వాళ్ళకి స్వతంత్రత ఉండాలా, వాళ్ళకి ఇంటిగ్రిటీ ఉండాలనే ఆస్పెక్ట్ లో కేంద్ర ప్రభుత్వం చొరబడకూడదు. వాళ్ళ సర్వీస్ వాటి గురించే ఇప్పుడు ఈ వివాదంతో నడుస్తుంది. కానీ మళ్ళీ ఈ ట్రిబ్యునల్స్ ఇచ్చే తీర్పుల మీద అల్టిమేట్ అథారిటీ వచ్చేటప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టులో ఉన్నాయి. మళ్ళీ ఇవో నా ఫైనల్ అథారిటీస్ కాదు. రైట్, ఇది నేను చెప్పదలుచుకున్నది. ఫైనల్ గా గోశాల్ గారు. అనేది రాజ్యాంగబద్ధమైనవి. రాజ్యాంగంలో Right. 323 కింద ట్రిబ్యునల్స్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చెప్తూ కింద అదర్ ట్రిబ్యునల్స్ అని చెప్పారు. అదర్ ట్రిబ్యునల్స్ రాజ్యాంగంలో 323, 320 ఆ ప్రొవిజన్స్ పెట్టే యాక్ట్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రిబ్యునల్ ఈజ్ స్టాట్యుటరీ ట్రిబ్యునల్. ఇప్పుడు కన్జ్యూమర్స్ కమిషన్ ఉంది, కమిషనర్ రిడ్రెసల్, కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్, ఆ ఫోరం దాన్ని కూడా కమిషన్ అనేసారు ఇప్పుడు అమెండ్ చేసి. అది కూడా స్టాట్యుటరీ. దేర్ ఆర్ మెనీ స్టాట్యుటరీ కమిషన్స్ ఆర్ ట్రిబ్యునల్స్. కాబట్టి ఒకసారి వాటిని రిటైర్ అయినప్పుడు అపాయింట్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు రిటైర్ అయినప్పుడు అపాయింట్ చేస్తున్న దానికి ఈ సెర్చ్ కమిటీలో అడ్వకేట్ల పేరు వాళ్ళు చెప్పుంటే బాగుండేది కదా. కేవలం జడ్జెస్ ఎందుకు, Right. జడ్జెస్ కానీ రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ రిటైర్ అయిన వాళ్ళకి Right. మంచి మళ్ళీ point. వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడం అన్నది సరిగ్గా లేదు. కాబట్టి వాళ్ళకి వయసు కొంచెం 50 years, కనీసం 45-50 ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏ ఎక్స్పీరియన్స్ ఉండాలి? ఇప్పుడు మెరైన్ ట్రిబ్యునల్ ఒకటి ఉంది అనుకోండి, దానికి కంపెనీ ఇంకొక ఎక్స్పీరియన్స్ ఉన్న Right. జడ్జిని వేయలేరు. మెరైన్ దానికి టెక్నికల్ గా ఉండాలి. దానికి ఒక్క సైంటిఫిక్ నిమిషం, ట్రిబ్యునల్స్ ఉన్నాయి, మళ్ళీ దానికి ఉండాలి. ఇంకొకసారి ఈ చర్చని విస్తృతంగా చేద్దాం. ఎందుకంటే సమయం పరిమితంగా ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి విడిగా కూడా చేద్దాం. ఇప్పుడు గంటన్నర సమయం సరిపోయేలాగా లేదు. ఇది ఒక పెద్ద సాగరం లాంటిది కాబట్టి ఇంకా చాలా డెప్త్గా వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మరొకసారి సమయం తీసుకుందాం. మధ్యలో బ్రేక్ చేస్తున్నందుకు సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాజీ గారు, అలాగే శాంతి ప్రసాద్ గారు, గోశాల్ శ్రీనివాస్ గారు, కృష్ణరాజు గారు, నారా శ్రీనివాసరావు గారు. ఇది పరిస్థితి మొత్తం మీద. అయితే
రెండు వ్యవస్థల మధ్య సంఘర్షణ కిందకి మారుతున్నటువంటి వ్యవహారానికి మూలంగా ఉన్నటువంటి లోపం ఎవరిది అన్నటువంటిది ఎవరి వాదనలు వాళ్ళకు ఉన్నాయి. ప్రతి అంశం మీద భిన్న వాదనలు ఉంటాయి. ఆ భిన్న వాదనలు ఇప్పుడు విన్నాం. ఆ వాదనల వెనకాల ఉన్నటువంటిది అయితే ఒక సంఘర్షణ. ఆ సంఘర్షణే ప్రజాస్వామ్యానికి మూలం, స్ఫూర్తి. కాబట్టి రాబోయే రోజుల్లో ఏది కరెక్ట్ అన్నటువంటిది తేల్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని మీద ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు ఏర్పరచుకోవచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్తపల్లి మరకాసెప్ట్లో మేము ముందుంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.